నమస్తే నమస్తే అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం సార్ రోజు గిన్ని మాటలు నేర్పినా కూడా మళ్ళీ ఇంకా సైలెన్స్ ఉన్నారు మీరు అందరూ కూడా. సో ఫస్ట్ చెప్పండి, నా వాయిస్ క్లియర్ ఉందా? సార్ ఏ సార్ నమస్తే సార్. నమస్తే సార్, అందరికి నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? సూపర్ సార్, సూపర్ సార్. నేను ఇంత బస్సులో ఉన్నాను, అంటే ఈరోజు సెలవు కానీ బయటికి వెళ్ళాము, అందుకని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాను అనమాట. సార్ సో అందుకే మ్యూట్ ఉందన్నమాట. ఏం సార్, ఏం ఊరు మాట్లాడాను సార్, అది అప్డేట్ రావాలి కాబట్టి యానివర్సరీ దగ్గరికి వచ్చింది, అప్డేట్ ఏం లేదు కాబట్టి డల్ ఉన్నారు సార్. అంతే సార్ అది అందరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ, మీకు చెప్పాము, మనం అనుకున్నాం ఆల్రెడీ సార్. అవును, అదే రోజు రావాలి అంటే రాకపోవచ్చు, అది అని మనం అనుకున్నాం. అందరూ కూడా దాన్ని మరి 29 తారీఖు నుంచి వెళ్ళి లేదా 30 తారీఖు నుంచి వెళ్ళి మనకి టెలిగ్రామ్ లో కాకుండా మేబీ మీటింగ్ గూగుల్ మీట్ లో అవ్వచ్చు. ఆహా. అప్పుడు మనకి అందరికీ ఏమవుతారంటే ఒరిజినల్ పార్టిసిపెంట్ మాత్రమే ఉంటారన్నమాట. ఇందులో ఇక డూప్లికేట్ యాడ్ అవ్వడానికి కూడా దాన్ని ప్రైవేట్ చేస్తాను. ఓకే సార్, బెటర్ చేస్తారు. ఎందుకంటే మనం ఒక ఎయిమ్తో మనం ఈ మీటింగ్ నడుపుతున్నాము అంటే అవును, వాళ్ళు మాట్లాడాలా పరస్పరం. తర్వాత వాళ్ళకి కొంచెం ఎంతో కొంత మేలు జరగాలి, అవును, వాళ్ళకి మేలు జరగాలి. ఆ మేలు వాళ్ళకి కనబడాలి, అవును ఆ సార్. మేలు వాళ్ళకి కనపడాలి. మనం ఏదో ఊరికే అందరి టైం తీసుకొని ఇలా అయ్యో ఏదో మనం టైం పాస్ మాట్లాడినట్టు ఉండకుండా అట్లా మనం చేయాలనే దాంతోనే మనం చేస్తున్నాం కదా సార్. మీటింగ్ మనం అలానే చేస్తున్నాం కదా సార్. మన ఊరికే అంతే కదా సార్, ఈ టైం అంటే ఇది కాస్ట్ టైం సార్, చాలా ఓవర్ టైం కదా. చాలా ఇది మంచి టైం అనమాట. ఇప్పుడు మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇక్కడ వచ్చి లీడర్లో మాట్లాడేది మరి మామూలు విషయాలు కాదు. సో ఇక్కడ ఊరికే మాట్లాడేది కాదు. సో ఇంకా ఏమవుతారంటే ఇందులో మనకు టెలిగ్రామ్లో కదా పబ్లిక్ ఎంటర్ అయినట్టు అప్పటికప్పుడే వాళ్ళు ఎవరు ఎంటర్ అవడానికి ఉండదు. ఇది తర్వాత మనం అందరినీ అక్కడ మాట్లాడిస్తాము. ఓ 10 రోజులు ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడిస్తాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి మనం మాట్లాడిస్తాం. ఎస్ మన పార్ట్నర్ అయినా కాదా, ఎవరు మరి వై ఈ మీటింగ్ వచ్చారు, ఎందుకు ఈ మీటింగ్కి వచ్చారు, మరి వాళ్ళు నిజంగా పివిసి మిఠా పర్లవిన్ వ్యక్తులేనా అనేది కూడా ఉంటుంది సార్ అందులో. సో ఎందుకంటే మనకు క్వాంటిటీ కాదు కావాల్సినది, మనం అనుకున్నాం ఇంతకుముందు కూడా క్వాలిటీ పీపుల్. అవునా సార్? క్వాలిటీ. ఎందుకంటే సార్ మీ అందరికీ కూడా మేలు జరగాలి. మేలు జరగాలంటే మరి ఎవరైనా తీసుకొచ్చి డబ్బులు ఇస్తారంటే కాదు సార్. దట్ ఈస్ మనీ అనేది బై ప్రొడక్ట్ సార్. మనీ అనేది బై ప్రొడక్ట్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనీ అనేది బై ప్రొడక్ట్. దాన్ని ఎలా అంటారు అంటే, బై డిఫాల్ట్ అని ఎలా అంటారు అంటే, అందరికీ తెలుసును, మనము ఏదో ఒక వర్క్ చేసుకుంటాం, ఏదో చేసుకుంటాము. సాలరీ అయితేనే మంత్లీ వస్తుంది. మనము మరి సూపర్ మార్కెట్ అది పెడితే ఎవ్రీ మినిట్ వస్తుంది డబ్బు, ఎవ్రీ మినిట్ రావచ్చు. లెక్కలు మరి నైట్ చేసేసుకుంటాడు. ఇంకోటి అయితే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కూడా కౌంట్ జరుగుతుంది. ఎందుకంటే అటువంటి కొన్ని ప్లేసుల్లో మినిట్ 5 మినిట్ 10 మినిట్స్ కూడా కౌంటింగ్ జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆ రకంగా బిజినెస్ జరుగుతుంది కనుక ఆ విధంగా కౌంటింగ్ జరుగుతుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ సార్, తన క్రియేటివిటీ అలా చేసుకున్నాడు. తనకు ఆ విధంగా మనీ అనేది జనరేట్ అవ్వడానికి తను ఆ విధంగా క్రియేటివిటీ చేసుకున్నాడు. అంతే కదా సార్? సో దీని ఏమంటారు సార్ మనం, అతను మనీ మినిట్ 5 మినిట్ 1 మినిట్ కూడా మనీ వస్తుంది అంటే తను ప్రింటింగ్ మెషిన్ పెట్టుకున్నాడా? కాదు కదా సార్. ప్రింటింగ్ మెషిన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి దానికి అది ప్రింట్ అవ్వాలంటే దానికి ఎన్నో కథలు ఉంటాయి. ఆ ప్రింట్ అయిన తర్వాత మన సిగ్నేచర్ అవసరం. సో లాట్ ఆఫ్ ఇప్పుడు ₹1 తయారు కావాలంటే ₹1 లేదనుకోండి, ఇప్పుడు ₹100 అది ప్రింట్ అవ్వాలి అంటే దానికి సమ్ ఆఫ్ అమౌంట్ ఖర్చు అవుతుంది సార్. సో అది అందుకే ఫ్రీ రాదు, అది ఎక్కడికైనా చెల్లుతుంది. అంటే ఎప్పటికైతే చేంజెస్ రాదు అప్పటి వరకు అది చెల్లుతుంది. అంటే దానికి కూడా సమ్ ఆఫ్ కట్ అవుతుంది, మనీ కూడా ఖర్చు అవుతుంది.
బట్ అదే ఊరికే తయారు కానప్పుడు ఇక్కడ మనకు ఊరికే డబ్బులు ఎలా వస్తాయి సార్? సో ఇక్కడైనా కూడా మనీ అనేది బై డిఫాల్ట్. మన దగ్గర ప్రింటింగ్ మెషిన్ ఉన్నా కూడా ఊరికే రాదు. ప్రింటింగ్ మెషిన్ ఉన్నా కూడా ఊరికే రాదు. ఊరికే ప్రింట్ అవుతుంది సార్. పేపర్ ఖర్చు, ప్రింటర్ ఖర్చు, ఇంకా దానికి చాలా ఉంటాయి. ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. సో అన్నప్పుడు మనీ ప్రింటింగ్ చేస్తేనే మనకు రానప్పుడు ఇక్కడ మనీ అనేది ఊరికే రాదు, బై డిఫాల్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ, అందుకే మేము ఎప్పుడంటే ఉంటాము, టేక్ అవే నాలెడ్జ్ తీసుకోండి అని. సో టేక్ అవే అంటే నాలెడ్జ్ తీసుకోమని. సో మనకు ఈ లింక్ చేంజ్ అయ్యి కూడా వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నాం కదా సార్. ఈ కొత్త లింక్ ఎవరికైనా గుర్తుందా ఏ టైంలో మనం ఈ లింక్ చేంజ్ చేసాము? మనకి ఇంతకుముందు వేరే లింక్ ఉన్నాయి కదా సార్. అందులో దగ్గర దగ్గర 4,000 6,000 అనుకుంటారు సంథింగ్ ఉండే. బట్ ఇక్కడ ఇప్పుడు మనకు ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాం. అది కూడా చూద్దాం. మన దగ్గర ఉంది ఇప్పటికి కూడా. స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. అంటే మనం కూడా బై డిఫాల్ట్ అప్డేట్ అవుతున్నామని నేను అనుకుంటున్నాను. మనం కూడా అప్డేట్ అవుతున్నాం, అయితే పర్వాలేదు. లాస్ట్ ఇయర్ కూడా మనము చేంజ్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఓల్డ్ లింక్ ప్రీవియస్ మాట కేడబ్ల్యూ ఉంది కదా చూడగా. సో ఇక్కడ ఎందుకు టైం డిఫాల్ట్ ఏముంది సార్? ఇక్కడ కనబడతలేదు. ఆటో 1 డే. ఇక్కడ కూడా 1 డే డిలీట్ ఉంది. ఓకే, సో నో ప్రాబ్లం. ఇక్కడ 1 వీక్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. చూడండి సార్, ఇందులో ఎంతమంది ఉన్నారు సార్ మనకంటే 2,590 మెంబర్స్ ఉంటాయి. 38 పీపుల్స్ మాత్రమే ఆన్లైన్. సో ఇంకా 38 మందిని వేసుకున్నారు. లేదా ఇంకా 38 మంది అంటే 100 మందిని వేసుకుందాం చాలు. ఇక్కడ 100 మందే. ఆ 2,590 అంటే ఇంకొక 2,490 అంటే 200 వేసుకుంటారు. ఇంకా 2,390 వేస్ట్. అలాగే ఇక్కడ ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు నడుస్తున్న దాంట్లో ఎంతమంది ఉన్నారు సార్? మళ్ళీ ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ అయ్యారు. 2745. ఓకే, 2,745. సో 62 మంది మాత్రమే ఆన్లైన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ అంటే ఒక్కొక్కరికి ఇద్దరు 2 నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకా చూడండి సార్, చాలా మెంబర్స్ లేరు మనకి. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండాలి సార్? కోవిడ్ మీటింగ్ నిజంగా నడుస్తుందా సార్? నడుస్తే నాకు లింక్ కావాలి అనేవాళ్ళు మీ దగ్గరికి రావాలి. ఇంకా కూడా కోవిడ్ మీటింగ్ నడుస్తుందా? నడిస్తే ఆ లింక్ కావాలి సార్ అనే వాళ్ళు ఉండాలి. ఇది అలా ప్రైవేటీకరణ చేయాలి మనం. సో వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ ఇద్దాం సార్. ఏముంది సార్, మాట్లాడండి సార్. నేను మాట్లాడేది మీరు పరస్పరం మాట్లాడచ్చు సార్. మీరు మాట్లాడదని ఏం లేదు, అందరూ మాట్లాడచ్చు. మాట్లాడాలి సార్. మాట్లాడితేనే తెలుస్తుంది. మీరు అప్డేట్ వచ్చినాక మాట్లాడదామని కూర్చుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఒకవేళ మీరు అనుకున్నట్టు రాకపోతే మీరు అప్పుడు ఇంకెలా మాట్లాడతారు? ఇంకా అసలే మాట్లాడరు. మీరు అందరూ అప్పుడైతే ఇంకా అసలే మాట్లాడరు నేను అనుకుంటున్నాను. అట్లా ఏమో తెలియదు, ఎందుకంటే జరగబోయేదాన్ని. ఏ సార్ చాలా బాగుంటుంది సార్ గూగుల్ మీట్. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఫిల్టరేషన్ అయిపోతారు. చాలా పీపుల్ ఫిల్టరేషన్ జరుగుతుంది. క్వాలిటీ పీపుల్ ఉంటారు మీరు అన్నట్లుగా. జెన్యున్ పీవీ సెమెట్ అని బాగా జెన్యున్ గా లవ్ చేసేటువంటి వాళ్ళు, సీరియస్ పీపుల్ కూడా అక్కడ గూగుల్ మీట్ లో కాకపోతే ఒక 10 days పడుతుంది. కొంచెం ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది, మనం నేర్పించాల్సి ఉంటుంది. మనం ఏద్దామంటే అందరికి అర్థం కాకపోతే ఇంకొక మనము 5 days ఇంకా ఎక్స్ట్రా పెంచుకుందాం. ఏమో సార్ అందరికి సార్, మనం అందరికి అర్థమయ్యిన తర్వాతనే మనం దాన్ని కంటిన్యూ చేస్తాము. లేదంటే ఒక 5 నిమిషాలు గూగుల్ మీట్ నడిపించి మళ్ళీ ఇందులోకి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మనకి అవునా కదా సార్? నేను చెప్పిన దాన్ని బట్టి మనకి ఇంకా 4 రోజులు ఉంది సార్. 4 రోజులు అంటే అందరికి అర్థం కాకపోవచ్చు అని మీరు అంటున్నారు, అంతే కదా సార్? అవునవును, ఎందుకంటే అది డైరెక్ట్ వీడియో ఆన్ అవుతుంది కాబట్టి మనం అది ఆఫ్ చేసుకోవాలి. వాళ్ళు అడ్రస్ లో ఉంటారు కొంతమంది. అవును సార్, నో ప్రాబ్లం. మీరు అన్నది కూడా కరెక్ట్. విల్ టేక్ అండ్ కన్సిడర్. ఎందుకంటే మాట్లాడితేనే కదా సార్. చంద్రశేఖర్ సార్,
సార్ నమస్తే సార్, ఫోటో వెంటి సార్, నమస్తే. నమస్తే నమస్తే సార్. అది అడ్మిన్ చేతుల్లో కూడా ఉంటది కదా, ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు కదా ఆఫ్ అడ్మిన్ చేయొచ్చు, చేతుల్లో. ఆఫ్ చేయొచ్చు. Yes. కాకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడు వీడియో ఆన్ చేస్తారో తెలియదు. అప్పుడు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉంటారో మనం చూడలేం కదా. ఎస్ సార్. చూసిన తర్వాత అంటే అప్పటికే వీడియో ఓకే, ఎక్స్పోజ్ అయిపోతుంది. మనకి కంటిన్యూ వచ్చే పర్సన్స్ కి అయితే కొద్దిగా నాలెడ్జ్ ఉంది సార్. ఓకే, నో ఆ, ప్రాబ్లం. ఉమ్. ఒకవేళ అది కూడా చూపిద్దాం సార్, మనకి డెమోలో చూపిద్దాం సార్. డెమోలో అంటే చూపిస్తాం సార్. ఆ, చూపిద్దాం. Yeah. ఇలాగా అంటే మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలా అవ్వాలి అంటే మ్యూట్ చేసుకొని ఉండాలి, అదే అన్ని ఒకసారి అంటే ఒక కంటిన్యూ ఒక 1 వీక్ చూపించి తర్వాత అప్పుడు ఆ లింక్ అనేది షేర్ చేద్దాం. నో ఓకే, ప్రాబ్లం, అలాగే చేద్దాం. అయితే ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? చూడండి ఒకసారి. అవుతుంది సార్. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతే ఫస్ట్ మనము ఆ, ప్రతి ఒక్కరికి ఏమంటుందంటే మల్టిపుల్ మెయిల్స్ ఉంటాయి మీకు. అంటే ఈ మధ్యన చాలా మెంబర్స్కి మల్టిపుల్ మెయిల్స్ ఉంటాయి. అంటే ఒకే డివైజ్లో కూడా మనము యూటిలిటీ చేసుకోవచ్చు. అవునా సార్? అందరికీ కూడా తెలిసే విషయం. అవును. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూస్తే ఈసారికి దగ్గర దగ్గర ఓ 10-20 మెయిల్స్ ఉన్నాయి. అవునా? చూసారు మీరు ఇప్పుడు లైవ్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది, అవుతుంది సార్, కనిపిస్తుంది. ఓకే. సో ముందుగా మీరు అందరూ కూడా నేర్చుకోండి. అంటే మీకు అసలు మీరు అందరూ మీకు తెలుసు, బట్ డిస్కస్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతారు అనమాట. ఉమ్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా అడ్మిన్స్, మీకు తెలుసు. బట్ కానీ ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుంటూ కానీ ఇద్దరు ముగ్గురు నలుగురు మాట్లాడుకుంటూ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలా ఆ రకంగా ఇలా మల్టిపుల్ మెయిల్స్ ఉంటాయి మీకు. సో బట్ మీరు ఏదైనా చేసేటప్పుడు ఎవరికైనా మెయిల్ పంపించేటప్పుడైనా లేదా మీకు వచ్చిన మెయిల్ కూడా ఎక్కడ వచ్చింది ఎక్కడ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ కింద చూడండి సార్, కంపోజ్ మెయిల్ ఉంది. ఇలా కంపోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్, ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అది? rajesh.com2011@gmail.com నుంచి వెళ్తుంది. బట్ ఇక్కడ సమ్ ఆఫ్ మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కనుక ఇక్కడ చూడండి సార్, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఇది అనుకోకుండా ఒక్కోసారి వేరే దాని మీద టచ్ అయి ఉంటుంది. అంటే అక్కడి నుంచి వెళ్తుంది అది. బట్ ఏదైనా అఫీషియల్ నువ్వు మెయిల్ పంపిస్తున్నావు, బట్ నీ ఫ్రంట్ మెయిల్ నువ్వు చూసుకోలేదు. సో దానివల్ల చాలా మీకు హెడేక్స్ వస్తాయి. అంటే మీరు మీ మైండ్లో నేను మెయిల్ పంపించేశాను అని మీరు అనుకున్నారు, బట్ అదేమైంది? వేరే వాళ్ళు ఎస్, ఆ రిసీవర్కి ఓకే, బట్ రిసీవర్ నువ్వు నిన్నెలా క్యాచ్ చేస్తావు అతను? సో అన్నోన్ మెయిల్, అన్నోన్ అనుకుంటాడు, అన్నోన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా 4-5 కూడా నీవే కావచ్చు, బట్ ఎదుటి పర్సన్ అవ్వచ్చు, ఎదుటి రోబో అవ్వచ్చు, ఎదుటి ఏదైనా కావచ్చు, వాళ్ళు నిన్ను కన్సిడర్ చేయరు. అంటే నువ్వు పంపించినట్టు ఉండదు అక్కడ. సో నువ్వు నీ మైండ్లో నీ మెయిల్ పంపించాలన్నట్టు ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అలాగే ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇక్కడ చూస్తే మల్టిపుల్స్ మెయిల్స్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ మెయిల్లో మీకు అవుతుంది. ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇది యాప్ స్టోర్, కానీ మీకు ప్లే స్టోర్ ఉంటుంది. అంటే ఓన్లీ ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి యాపిల్ స్టోర్, iOS యూజ్ చేసిన వాళ్ళకి అది తెలిసిన విషయం. నేను అందుకే దాన్ని ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు. సో ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తారేమో కనుక ప్లే స్టోర్ ఉంటుంది. మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మళ్ళీ మనం ఎందుకంటే చూసారా మన మైండ్ సెట్ ఎలా ఉందో, అంటే అక్కడికే పోతున్నాం. మళ్ళీ ఇక్కడ మీరు GOOGLE గూగుల్ మీట్ MEET మీట్, ఇక్కడ గూగుల్ మీట్ అనేది నేను రాసిన పైన కింద గూగుల్ మీట్ వచ్చింది, కింద గూగుల్ మీట్ యాప్ అని వచ్చింది. నో ప్రాబ్లం, ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు. పైనుంచి కనిపిస్తున్న రెండింటిలో ఏదైనా మీరు క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసుకుని ఇలా క్లిక్ చేసిన తర్వాత గూగుల్ జెమిని కాదు సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కింద ఇక్కడ ఇది ఎలా ఉంటుందనే చూడండి సార్. గూగుల్ మీట్ అనేది గూగుల్ మీట్ ఇక్కడ ఓపెన్ అని ఎందుకు వచ్చింది అంటే ఈసారికి ఆల్రెడీ ఉంది. ఈసారి అంటే ఎవరు కానీ నేనే సార్, నాకు ఆల్రెడీ ఉంది కనుక ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ ఉంది కనుక ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది. ఇది గ్రూప్లో షేర్ చేయాలని చూస్తున్నాను. ఓకే, ఇలా కాకుండా ఇలా సేవ్ చేసి ఇలా కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా? ఇలా వెళ్ళి 1 minute సార్. ఫేవరెట్, ఇది మనకు PVC క్రోర్పతి అనేది ఫేవరెట్లో ఉంది. చూసారు కదా మీరు? అంటే దీన్ని వెతకను నేను, జస్ట్ ఈజీగా టక్ అని అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. ఫేవరెట్ అంటే అర్థం అదే సార్. ఫేవరెట్ అంటే మనకు అక్కడ మనం వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు 202 గ్రూప్స్ ఉన్నాయి కనుక
ఇలా వెతకాలి, అది కిందికి వెళ్ళిపోతాయి. ఎక్కడ ఉంది అని వెతకాలి. అందుకని అది నేను ఫేవరెట్లో పెట్టుకుంటాను, ఈజీగా అయిపోతాయి అనమాట. చూడండి సార్, పైన ఇక్కడ ఇలా జరిపితే ఫేవరెట్ కనబడుతుంది. అక్కడ ఈ ఫేవరెట్లో పెట్టుకుంటే ఏవేవైతే ఈ ఫేవరెట్లో పెట్టుకున్నామో అవి మనకి ఈజీ ఉంటుంది అనమాట. చూడండి, రిచ్ భారత్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కొద్దిగా మనం మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫేవరెట్లో పెట్టుకోవచ్చు. ఓకే, కమ్ టు ద పాయింట్. ఎక్కడ వైపు మనకు రాబోయే రోజుల్లో ఎక్కడ మీటింగ్ నడుస్తుంది? టెలిగ్రామ్లో కాకుండా గూగుల్ మీట్లో నడుస్తుంది. గూగుల్ మీట్లో నడుస్తుంది. ఓకేనా సార్? ఇంకొక 10 నిమిషాలు కూడా ఇలాగే చర్చ జరుగుతుంది. నెక్స్ట్ మనం పాయింట్లోకి వెళ్దాం. ఓకేనా? ఇక గూగుల్ మీట్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే అక్కడ మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ మెయిల్ ఏదైతే మీరు యూటిలైజ్ చేస్తున్నారో అది ఇవ్వండి. తర్వాత అక్కడ మీరు మొబైల్ నెంబర్ కూడా మరి ఓటీపీ వచ్చి, లేదా కొత్త వాళ్ళకి మెయిల్కు ఓటీపీ కూడా వస్తుంది. మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది సేమ్. ఓకే, అక్కడ మెయిల్ గూగుల్ మెయిల్ అనమాట, అది గూగుల్ది కనుక వాళ్ళు మెయిల్ అని కూడా కన్సిడర్ చేస్తారు. దానికి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా ఏమంటుంది, ఇవ్వచ్చు, ఏం పర్లేదు, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు, మీదే కనుక పర్వాలేదు. వేరేలోకి ఓటీపీలు చెప్పకూడదు. కానీ ఇగో ఇలా సింబల్ తయారవుతుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది సార్. ఇక్కడ మనము మేనేజర్ గూగుల్ నెంబర్ ఇస్ గూగుల్ అకౌంట్ టేక్ మీ దేర్ గాట్ ఇట్. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఏ మెయిల్ ఇచ్చారనేది ఇక్కడ కనబడుతుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ కనబడుతుంది సార్, గూగుల్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మరి ప్రొఫైల్ సెట్టింగ్ కూడా ఉంటుంది. ఏ నెంబరు మీరు ఇచ్చారో ఆ నెంబర్ కనబడుతుంది. తర్వాత దీంట్లో మీరు నోటిఫికేషన్ కావాలా వద్దా అనేది కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇంకా లీవ్ ఎంటీ కాల్స్ సంథింగ్, ఇవన్నీ కూడా ఓన్లీ కాంటాక్ట్ కెన్ కాల్ మీ అంటే ఇక్కడ ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే పరస్పరం అంటే నీ కాంటాక్ట్ వాళ్ళ దగ్గర ఉంటేనే నువ్వు కాల్ చేయగలుగుతావు, వాళ్ళతో వాళ్ళకి కాల్ చేయగలుగుతారు. ఇది ఆన్ చేస్తే ఇప్పుడు కింద ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా సార్, ఓన్లీ కాంటాక్ట్ కెన్ కాల్ మీ అంటే అట్లా. లేదా ఒకవేళ వాళ్ళ దగ్గర నెంబర్ లేకున్నా వాళ్ళు కాల్ చేయగలుగుతారు, ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా ఎందుకు చెప్తున్నా, రాబోయే రోజుల్లో మనకి గూగుల్ మీట్లో మనకి మీటింగ్ జరుగుతుంది. అందరికీ కూడా ఇప్పుడు వస్తున్న ప్రాబ్లము రాదు ఎవరికి సెన్సర్ చేయాలన్నప్పుడు. తర్వాత నీ నెంబర్ను ఎవరు హ్యాక్ చేయలేరు. దీన్ని ఇప్పటివరకు ఇందులో హ్యాక్ చేసిన వాళ్ళు లేరు. ఓకేనా? ఒక్కసారి రాంగ్ పర్సన్ ఇందులోకి వస్తే, అతను మాట్లాడకపోతే మనం రిమూవ్ చేస్తే మళ్ళా యాడ్ చేయాలంటే కొంచెం కష్టమే. ఓన్లీ అడ్మిన్ మాత్రమే యాడ్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఇక ప్లస్ కింద న్యూ ఉంచండి, కనబడుతుంది కదా. ఇక్కడ మనం ఎవరికైనా కాల్ చేయొచ్చు. ఎవరికైనా కూడా ఇప్పుడు వాట్సాప్లో ఏ విధంగా వీడియో కాల్ ఆడుకో, ఈ పాతదే ఉంది ఆల్రెడీ, బట్ కొద్దిగా చెప్తున్నాం మీకు. ఈ విధంగా మాట్లాడితే కొత్త వాళ్ళకి కొంచెం అర్థం అవడానికి ఈ విధంగా మాట్లాడుతున్నాం మనం, అంతే. ఇది ఓల్డ్దే, ఇది కొత్తది కాదు. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ మనం సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ సార్ గ్రూప్ క్రియేటివిటీ ఇంతకుముందు చూసాం, మళ్ళీ మర్చిపోయాం. ఓకే, మేము వెతుకుతాంలే, నో ప్రాబ్లం. ఎక్కడ ఉంది గ్రూప్ క్రియేట్ చేయడం, ప్రతిదీ కూడా చేయొచ్చు, అన్నీ ఉన్నాయి ఇందులో, నో ప్రాబ్లం సార్. ఏంటది కోడ్ ప్రొవైడ్ బై. ఓకే, దీనికి మేము పాస్వర్డ్ కూడా ఇవ్వగలుగుతాము. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీరు లోనికి వస్తారు. అలా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఉంటుంది ఎఫెక్ట్ మెసేజింగ్. సో ఇందాక చూశాను, మరి మళ్ళీ కనబడతలేదు. ఏనే చూద్దాం సెట్టింగ్లో. కాకపోతే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, త్వరలో ఇది అవుతుంది కనుక మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ అయిన తర్వాతనే మనము చేస్తాము. ఇది అందులోకి వెళ్తాం. ఏదో సడన్లీ అందులోకి మనం వెళ్ళిపోము, అట్లా మీకు ఎవరు కూడా వర్రీ అవసరం పని లేదు. ఓకేనా సార్? అందరికీ ఇది అర్థమయ్యేలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క 10 నిమిషాలు చూసుకొని
వీఆర్ రెడీ టు అన్నప్పుడే మనం చేద్దాం. ఓకేనా? సో నేను చూస్తాను, నేను ఇంతకుముందు చూశాను బట్ ఇప్పుడు నాకు దొరకట్లేదు ఎదురుగా. సో ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. గ్రూప్లో వాళ్ళని యాడ్ చేసి ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టి చేద్దాం. అంతలో మన సార్లు కూడా వెతుకుతారు. చేద్దాం సార్, చేద్దాం. ఓకే గూగుల్ సార్. మీట్ కదా సార్? అవునండి, గూగుల్ మీట్ సార్, గూగుల్ మీట్. ఓకే సార్, గూగుల్ మీట్ ఓకే చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే సార్. సో క్రియేట్ చేద్దాం. అంత లోపల ఏంటంటే సార్ ఒకసారి వీళ్ళకి కొద్దిగా డెమో కింద కూడా ఎలా ఉండాలి ఏంటి అవుతాం అంటే సార్. చాలా మటుకు మీటింగ్స్ కి అటెండ్ అయ్యే పర్సన్స్ అందరికి తెలుస్తుంది. ఒకవేళ అవును. నార్మల్ గా ఇప్పుడు కాని వాళ్ళకి ఒకసారి 2 సార్లు మనం షో చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. రైట్ ఓకే. రైట్ దాన్ని అలాగే చేద్దాం సార్ మీరు అన్నట్టుగా. తర్వాత చిన్నగా మనందరూ కూడా మరి గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని మీకు అర్థమైంది. తర్వాత ఎవరన్నా ఇప్పుడు చేయకపోతే లైవ్లో ఎవరికైనా లేకపోతే మీరు లైవ్లో చేయండి సార్. లైవ్లో చేస్తే వేరే వాళ్ళకి కూడా అందరికీ అర్థమవుతారు అనమాట. ఓకే, రేపు సార్ ఒక పని చేద్దాం, సార్. అది గూగుల్ మీట్ ఇది డైరెక్ట్ లింక్ షేర్ చేద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లింక్ టచ్ చేస్తే కనుక ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ అవుతాయి. రైట్, అలా చేసేయండి. రైట్, నేను షేర్ చేస్తాను, ఇప్పుడు మన గ్రూప్ లో షేర్ చేస్తాను, వాట్సాప్ లోను, మళ్ళీ ఇంకోటి టెలిగ్రామ్ లో. రెండిట్లోనూ కూడా మీరు షేర్ చేయండి. ఆల్రెడీ మనం సింబల్ ఎలా ఉంటుందో అనేది మనం ఆల్రెడీ చేసేసాం. ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి గూగుల్ మీట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం ఆల్రెడీ చెప్పేసాం. నో ప్రాబ్లం, అలా షేర్ చేసి మీరు ఆ లింక్ అనేది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇక్కడ కూడా షేర్ చేసుకుందాం. ఇది గూగుల్ మీట్. ఓకే, డన్. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉండేది సరిపోతుంది కదా మళ్ళీ ఎందుకు కొత్తదని. కానీ సార్ చాలా బాగుంటది, జెన్యున్ గా ఉంటాం మనందరూ, జెన్యున్ లీడర్స్ అక్కడ మీట్ అవడానికి బాగుంటది. అది క్వాలిటీ పీపుల్ వస్తారు. మీరు అన్నట్టుగా అవును, ఒక ఆలోచన కూడా వస్తుంది. డబ్బులు ఏమి రావట్లేదు అనుకుంటారు మీరు, అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు సార్. ఇదంతా కూడా ఇందాక చెప్పాను, అందుకే మీకు ముందుగా ఆ ఆలోచన వస్తుంది పబ్లిక్ అనే ఉద్దేశంతోనే ముందుగా నేను మనీ అది బై డిఫాల్ట్ అని ముందుగానే చెప్పాను నేను. ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఓటర్స్ మనము జెన్యున్ గా మన గురించి చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదంతా చేసేది కూడా అంటే మన గురించే, ఇది మన సేఫ్టీయే. లేకపోతే ఇక్కడ మేమేదో మీటింగ్ చేస్తున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే మిమ్మల్ని కష్టపెట్టడానికి కాదు. ఎస్ సార్. పివి క్రోడ్పతి జీసీసీ లో అడ్మిన్ ఇవ్వండి సార్. ఓకే సార్. మీకు అడ్మిన్ లేదా? ఏమంటారు సార్? అది తీసినట్టున్నారు. అది తీయలేదు సార్, డిఫాల్ట్ గా అది తీసేసుకుంది, రిమూవ్ అయిపోయింది. అచ్చా అచ్చా అచ్చా. ఓకే సార్, అట్లయితే సార్ లిమిటెడ్ సీట్స్ పెడతారా సార్? లిమిటెడ్ షీట్ చూద్దాం దాన్ని, అది ఎట్లుంటది ఏం కదా దాన్ని. మనకి ఇప్పుడు ఇక్కడ సార్ చెప్పాలంటే ఒక 200 మెంబర్స్ తీసుకుంటాం సార్. ఓకే ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ అంటే మనం ఇంతకు ఫస్ట్ బిగినింగ్ లో మీరు కువైట్ మీటింగ్ ఇందులో చేసేవాళ్ళు, అసలు సీట్ దొరికేది కాదంట కదా, ఎవరైనా రిమూవ్ అయితే మళ్ళీ జాయిన్ అయ్యడానికి అవకాశం ఉందని నేను విన్నాను. అది అవును సార్, అవును సార్. ఎందుకంటే సార్ మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం సార్. అది 100 కంప్లీట్ అయిపోతే ఎవరైనా ఒకళ్ళు లెఫ్ట్ అవుతారేమో మేము జాయిన్ అవుతామని చాలా వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా అనమాట. హాఫ్ అన్ అవర్ కూడా అదేంటంటే సార్ అది మనం ఇందులో చేసేవాళ్ళం. మన విఠల్ దాసు మీరు తర్వాత జూమ్ లో సార్, జూమ్ లో. అది జూమ్ సార్, జూమ్ మీటింగ్ కరెక్ట్ అది జూమ్ అనమాట సార్. అది ఇది కాదు, అది జూమ్ లో అప్పుడు మనం ఏం చేసామంటే 100 మెంబర్స్ కి మాత్రమే సీట్స్ ఉండేవి. ఆ తర్వాత వచ్చేసి అది ఫస్ట్ ఏముండే అంటే 40 నిమిషాలే ఉంటుండే అనమాట. సో దానివల్ల పెంచాం. పెంచిన తర్వాత 100 మందికి కేటాయించాము పే చేసి. అప్పుడు పే అవుట్ ఇప్పుడు కూడా పే చేయాలి సార్ దాన్ని. జూమ్ ను పే చేసి అలా చేసాము. తర్వాత ఆ జూమ్ ఇప్పుడు కూడా పేనే ఉంది. ఎస్, 100%. సో అక్కడ
ఆ జూమ్ అంతా వ్యక్తి మామూలుగా సంపాదించలేదు ఆ టైంలో. చాలా సంపాదించాడు. చాలా అంటే అప్పటి వరకు జూమ్ ను చాలా మంది ఫ్రీగా యూజ్ చేసేవాళ్ళం. అంటే అప్పుడు మామూలు మీటింగ్ నడిచేది కాదు. వాడు కనీసం అంటే పీవీసీ వల్ల మన పర్లమెంట్ వల్ల చాలా డబ్బులు సంపాదించాడు. అంటే అన్ని చోట్ల జరిగేది అనమాట. సో అది 100 నుంచి వెళ్ళి 500 చేయాలంటే మళ్ళీ దానికి డాలర్ ఎక్స్ట్రా, మరి దానికంటే ఎక్కువ ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా అట్లా మేము షేర్ చేసుకున్నాం అనమాట. మనీ అనేది డాలర్లు పే చేయడానికి షేర్ చేసుకున్నాం. సో దగ్గర దగ్గర మాకు అప్పుడప్పుడు ఏంటంటే ఈ డీపీలు వస్తున్నాయి కదా సార్, ఏమన్నా అప్డేట్ అయితే కనుక ఇట్లా డీపీలు వచ్చినాయి, మేము ఏం చేసేవాళ్ళం అంటే అనేది అంటే ఇది గూగుల్ మీట్కే ఇచ్చేవాళ్ళం. ఈ విషయం ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు దాన్ని సందర్భంగా తీసుకొచ్చారు కనుక చెప్తున్నాము. ఒక 4 మెంబర్స్ మాత్రమే దాన్ని చేయడం జరిగింది, షేర్ చేసుకోవడం జరిగింది ఆ మనీని. ఓకేనా? సో అది అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చూసినా జూమ్ మీటింగ్ సార్. అప్పుడు బెంగళూరు, కర్ణాటక, తెలంగాణ ఎక్కడ చూసినా జూమ్ మీటింగ్, పిల్లలైన జూమ్ మీటింగ్స్. అందుకే అంటున్నాను కదా సార్, జూమ్ వాళ్ళు అప్పుడు మామూలుగా సంపాదన మేము అక్కడ చూపించాము. తర్వాత వాళ్ళు ఎంత సంపాదించుకున్నారని కూడా చూసాము. సో కొన్ని పార్లమెంట్ అండ్ పీవీసీ వల్ల కొన్ని అప్లికేషన్స్ కొంతమంది మిలియన్స్ సంపాదించారు సార్. ఆ తర్వాత మీరు కేక్ చూసొచ్చు. కేక్ వచ్చేసి 2023 14 తారీఖు నాడు ఎంత ఉందో చూడండి మీరు, ఫిబ్రవరిలో మీరు చూడండి. ఆ తర్వాత ఎలా పైకి వెళ్ళిందో కూడా చూడండి మీరు, మీకు అర్థమవుతుంది అది. ఎందుకంటే మీరు తెలిసిన వాళ్ళు కనుక మీకు చెప్తున్నాము. ఎందుకంటే అందరూ చూసుకోలేరు అది. కేక్ అనేది ఎందుకంటే కేక్ అనేది ఇవ్వాలి సార్, పాన్ కేక్ షాప్, అవునా, అందరికి తెలిసిన విషయం అది. సో అప్పుడు రేట్ తక్కువ సార్ అది. తర్వాత అది చాలా పెరిగిపోయింది, $2 పెరిగిపోయింది ఎక్స్ట్రా. ఐ థింక్ $2 పెరిగిపోయింది సార్. $1 పెరగడం మామూలు విషయం కాదు సార్. అదే. సో ఆ టైంలో మనకు నాలెడ్జ్ లేదు. బట్ ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సార్, అది కొని పడేస్తారు సార్. ఎక్కడ ఇప్పుడు భయం ఉన్న వాళ్ళేమో ఇక్కడ కొనేస్తారు, ఇక్కడ ఇది స్పాట్ ట్రేడింగ్ లో కొనేస్తారు భయం ఉన్న వాళ్ళు. అది కూడా సేఫ్ అండ్ సెక్యూర్. బట్ ఇక్కడ అమౌంట్ ఎక్కువ పెట్టారు, ముద్ద ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇక కొంతమంది ఏమో అక్కడ ఫ్యూచర్ లో చేయడం జరుగుతుంది. అది వేరే అది ఇక్కడ నేను ఇప్పుడు తీసుకోవట్లేదు. బట్ ఇక్కడ స్పాట్ లో ఏంటంటే సార్, మన పీవీసీ మెటీరియల్ కదా, మనం ఎలాగైతే కొనుక్కొని పెట్టుకొని మన క్యాల్కులేషన్ సార్, మీరు నేను లేరేమో మనం ఒక క్యాల్కులేషన్ చేసాం సార్. మీరు మిస్ అయ్యా, మీరు అది ఆ రోజు క్యాల్కులేషన్ రాంగ్ అయింది. వెంకటేశ్వర సార్ మీరు ఉన్నారు ఇప్పుడు? సార్ ఉన్నాను సార్. ఇప్పుడు ఒకటి క్యాల్కులేషన్ చేసాము, మొన్న మీరు లేరు, అంటే టైం లేకుండా ఆ టైంలో స్పీడ్ లో మేము క్యాల్కులేషన్ చేసాము, అది రాంగ్ అయింది. ఫ్లక్చుయేషన్ కదా సార్, ఫ్లక్చుయేషన్ కదా, మరొకసారి ఫ్లక్చుయేషన్ చూడాలి ఖచ్చితంగా. అందుకని చెప్పేసి సార్ 0.78 అంటే 78 పైసలు ఉన్నప్పుడు ₹1,00,000 పీవీసీ మెటల్ కొనడం జరిగింది సార్. 78 పైసలు లక్ష పీవీసీ మెటల్ కొన్నాం సార్. ఎంత వస్తుంది సార్? ₹1,00,000 ఇది. ₹1,00,000 సంబంధించిన పీవీసీ మెటల్ కొన్నాం. ఎంత వస్తుంది ఒకసారి? సార్ 1,28,000 పీవీసీ మెటల్ వస్తాయి కదా సార్. ఆ 1,28,000 ని మేము ఆ 1,28,000 ని 0.97.5 లో అమ్మేసాం. ఎన్ని డబ్బులు వస్తాయి? ఓకే, 1,28,000 ని మీరు 97.5 అంటే 97.5 పైసలతో అమ్మేసాం. 24,800 ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే 24,800 అంటే సార్, ఇప్పుడు ఇక్కడ మనం ₹1,00,000 కొన్నాము. అది 23 తారీఖు 6వ నెల, 23 తారీఖు 6వ నెల. 24 తారీఖు నాడు 97.5కి వెళ్ళింది పీవీసీ మెటల్. 31 days బిట్వీన్ లో ₹1,00,000 మనము ₹25,000 సంపాదించుకోగలిగాం సార్. అంటే ఓన్లీ 1 lakh తో. ఇది ఓన్లీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది అంత 25,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. 25,000 వేసుకోండి. 24,800 సంథింగ్ వచ్చింది కనుక 25,000 అనుకోండి. ఇది మనం ఎందుకు అంటున్నాం సార్, అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనం ముగ్గురు మాట్లాడటం కూడా మీరు ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, నేను తక్కువ ఉండొచ్చు, లేదు ఇంకోలేదు, అది కాదు విషయం. జనరల్ గా మాట్లాడుతున్నాను నేను. సో మనలాంటి వాళ్ళం ₹1,00,000 పెట్టుబడి పెట్టిన. బట్ ఇక్కడ ఇంకా కొద్దిగా పైకి వెళ్తే 5 లక్షలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్, తెలిసిన వాళ్ళు. పెట్టుకుంటారా లేదు సార్? సో 1 month కి 5 లక్షలకి 1 lakh ఎర్న్ చేసినట్ట చేయనట్టు అతను. ఈజీ కదా, ఈజీ. 1 lakh లక్షకి ₹25,000. సో 5 లక్షలకి ఎంత సార్? ₹1,25,000. 25,000 into 5 1,25,000.
1,25,000 తను ఎర్న్ చేస్తాడు. బట్ ఇది ఇంకా కొద్దిగా మనకంటే కొంచెం మెరుగ్గా డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి మాట్లాడినా, కొంచెం కొద్దిగా అంతనే స్టెప్. బట్ ఇక్కడ తిమింగలాలను తీసుకొస్తే వేల్స్ అంటాం కదా, వాళ్ళు ఎంత వాళ్ళ పెడతారు? కోట్లు వాళ్ళు కోట్లు కోట్లు. మరి మనం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి సార్, ఇక్కడ 1 కోటి పెడితే ఎంత వస్తుంది చూసారా? 24 లక్షలు 25 లక్షలు వస్తుంది ఒక నెలకి. చూడండి సార్, ఈ విధంగా మనీ అనేది పబ్లిక్ ఎర్న్ చేస్తారు పీవీసీ మెటాలో. మనం దీన్ని ఇది ఒక బిజినెస్ గా మనం చూడట్లేదు కనుక మనం ఇలా ఉన్నాము అంటే అది మన తప్పు కూడా కాదు. మనం ఆల్రెడీ పార్లమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటూ వచ్చి కొద్దిగా అక్కడ మరి మనం పెట్టుకున్నప్పుడే రేటు తగ్గిపోవడం, లేకపోతే మారిపోవడము, స్థితిగతి మారిపోవడం అలా జరగఉంది. మళ్ళీ 13 మనం చూసి ఇప్పుడు 13 పైసలు 13 రూపాయలు కూడా చూడలేకపోయేసరికి మనకున్న మన మనసులో విశ్వాసం కోల్పోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటున్నారు సార్. నేను ఎవరిని కూడా నేను తప్పట్లేదు ఇక్కడ. ఎందుకున్నాను కూడా చెప్తున్నాను. ఈ విధంగా మనం ఎందుకున్నాము, మన మనసులో ఈ విధంగా ఎందుకు మన మనసు నుంచి పీవీసీ మీద కొద్దిగా మరి అలా అయ్యింది అని చూస్తున్నాం. కానీ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఆలోచించుకోండి సార్, ఈ విధంగా కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు పబ్లిక్. ఇప్పుడు కూడా ప్రేయర్స్ ఇచ్చాను అట్లా అని చెప్పేసి ₹1,00,000 ఎగ్జాంపుల్ ఇచ్చాం, 5 లక్షల ఎగ్జాంపుల్ ఇచ్చాం, తర్వాత ₹1,00,00,000 ఎగ్జాంపుల్ ఇచ్చాం. అట్లా అని చెప్పి మీరు ₹1,00,000 పెట్టండి ఇప్పుడే, లేకపోతే నడదని మేము అనట్లేదు. అట్లా అలాగని చెప్పేసి 5 లక్షలు పెట్టుకోమని కూడా మేము చెప్పట్లేదు ఇక్కడ. బట్ వాట్ ఈజ్ అనేది కొద్దిగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఎనలైజ్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఏది చెప్పినా కూడా మీరు దీన్ని నాలెడ్జ్ గా తీసుకోండి అంతే తప్ప వీళ్ళు డబ్బులు పెట్టమంటున్నారు మళ్ళీ లేకపోతే మేము పెట్టేస్తాం అలా కాదు, పెట్టకుండా కుదరదు అది కాదు. టేక్ అవే ఇక్కడ నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేయండి. ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ మీకు ఒక సజెషన్ అనేది దొరుకుతుంది. నా వల్లనే కాదు సార్, ఇక్కడ చాలా మంది మన లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మీకు దొరుకుతాయి అన్నమాట. ఇది వాస్తవం. మేము మాట్లాడేది ఇప్పుడు జెన్యూన్. ఇప్పుడు పీవీసీ మెటల్ మేము మీకు లైవ్ లో చూపించి మాట్లాడాం. అది ఊరికే పీవీసీ మెటల్ మేము పైకి ఎత్తాలి లేకపోతే మేము మీటింగ్ చేస్తున్నాం కదా, సో మేము పీవీసీ మెటల్ గురించి మరి మంచిగా ఎప్పుడు మంచిగా చెప్పాలి, మన ఏమంటారు నెగిటివ్ పాయింట్స్ మొత్తం దాచిపెట్టాలి అని కాదు మేము చెప్పేది. మీకు జెన్యూన్ గా నేను మీ అందరికి కూడా లైవ్ లో చూపించి మాట్లాడాను. అయ్యింది లేనిది మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ లో మీరు చూడొచ్చు 100%. నేను మనం మీకు చూపించాను, మళ్ళీ అందులోకి వెళ్ళట్లేదు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ కేక్ లో ఉన్నాము. కేక్ కూడా ఎందుకు వచ్చింది ఇదంటే చూడండి సార్, ఇక్కడ కేక్ అనేది కూడా ఎందుకు వచ్చింది ఇక్కడ అని చూసుకుంటే సరే, ఇక్కడ ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, 1 month లోకి పోవాలా 1 year లోకి పోవాలా, మనం మోర్లోకి వెళ్ళి ఎట్లా సార్ ఇది మోర్లోకి వెళ్ళి 2023 ఎక్కడ టచ్ చేయాలి సార్? మోర్ టచ్ చేశాను నేను, పైన మోర్ టచ్ చేయండి. చేశాను సార్. ఓ మోరా, ఓకే మోర్ సార్. ఇందులో మీకు 1 month టచ్ చేసుకోండి. ఓకే. సో మనం 2003కి వెళ్ళాలి సార్, 2003కి వెళ్ళాలి. 2003 అంటే ఇందులో లిస్ట్ అయిందా లేదా అన్నది ఒకసారి మరి చూడాలి సార్. లాస్ట్ క్యాండిల్ చూడండి ఒకసారి. అది కూడా కరెక్ట్ కదా సార్, మీరు అన్నది 100%. అందుకే సార్ నేను మాట్లాడుతూ చేస్తాను మనకి, ఎందుకంటే మాట్లాడుతూ చేస్తే మనకు కొంచెం ఇవే ఈజీ అవుతుంది. తర్వాత మీ లాస్ట్ కన్నా సార్ క్యాండిల్ లాస్ట్ కంటే మీకు అది ఏ ఇయర్ లిస్ట్ అయింది అన్నది క్లారిటీ. సరే సార్, ఒక్క నిమిషం సార్. ఓకే ఇక్కడ చూస్తే ఫస్ట్ రెడ్ క్యాండిల్ లో చూస్తే సార్ 2021 ఉంది. 2021లో లిస్ట్ అయింది సార్ ఇది. ఓకే, ఇప్పుడు మనం 2003కి వెళ్ళొచ్చు కదా సార్, కొద్దిగా జరిపి. లేదు సార్, 2021లో ఇందులో లిస్ట్ అయింది బినాన్స్ లో. అదే సార్, నేను 2003లో చూడాలి ఎంత అనేది, ఎందుకని చెప్తా ఇప్పుడు పీవీసీ మెటల్ స్వాప్ ఆప్షన్ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు 2023 చూడండి సార్. ఇప్పుడు ఇది మీరు చూడండి సార్, ఇది 2021 ఫిబ్రవరి 2021 లిస్ట్ అయింది. ప్రైస్ ఏంటి సార్? టైంలో దీని ప్రైస్ ఏంటి సార్? అంటే $8 మీకు లిస్టింగ్ ప్రైజ్ ఓపెనింగ్ ఆ నెలలో అయితే మాత్రం చూడండి. సరే సార్, ఓకే. అదే సార్ మనకి ఇప్పుడు నేను చెప్పేది 2003లోకి వెళ్దాం మనం. 2023 సార్, 2003 కాదు. ఎస్ సార్, ఓకే 2023. అదే 2003 అంటే నేను డౌట్ అదే వస్తుంది. ఓకే నేను 2003 అంటున్నాను, కరెక్ట్ సార్. నేను సారీ సార్, 2023 అనగా 2000 ఇది జనవరి సార్. మనం కొద్దిగా ఇటు ముందు వెనక్కి వెళ్ళాలి ఇంకొక నెల. ఓకే, ఫిబ్రవరిలో ఇది 12
మనం మీరు వెళ్ళాల్సింది బ్యాక్ సార్. వెళ్తున్నారు, కొద్దిగా ఎదురుకి రావాలి సార్. ఎదురుకి వస్తే అప్పుడు వస్తుంది. ఓకే ఓకే ఫ్రంట్కి రండి సార్. ఓకే, 2023 మార్చిది. ఇది మార్చ్ ఏప్రిల్ కదా సార్? ఏప్రిల్ ఏప్రిల్ ఏప్రిల్. ఇప్పుడు మనం ఫిబ్రవరికి రావాలి. ఫిబ్రవరికి అయితే 2 క్యాండిల్స్ అంతే. ఎస్ సార్. ఇక్కడ చూడండి సార్, అప్పుడు వాల్యూ కనబడుతుందా సార్? ఇది అప్పుడు వాల్యూ ఉంటుందా? వాల్యూ ఎంత ఉంది? వాల్యూమ్ కింద ఉంది కదా సార్, 44.41 మిలియన్. అంటే అది మొత్తం 1 మంత్ కి. దాని రేట్ ఎంత? ఆ రోజు రేట్ ఎంత అనేది $4 చూడండి సార్. $3 ఫ్లక్చువేట్ అవుతుంది సార్. $4 $3. అంటే సార్ అది మంత్ క్యాండిల్ కాబట్టి ఆ మంత్ లో ఎంత వరకు లో వెళ్ళింది, ఎంతకు ఓపెన్ అనేది అయింది కనబడుతుంది. అనేది ఉంటది అనమాట. అంటే ఆ మంత్ లో స్టార్టింగ్ ఓపెన్ ప్రైస్ అయితే $4 సార్, $4 4.36. బట్ అక్కడ చార్జ్ 1 మినిట్ సార్. అప్పుడు నాకు తెలిసి లేదు సార్ ఇది, అందుకని చెప్పేసి నాకు ఇక్కడ నేను మళ్ళీ కూడా నేను చూస్తాను అది. ఒక్క నిమిషం సార్, ఒక్కసారి నాకు అంత ఉన్నట్టుగా నాకు అనిపించలేదు, అందుకని నాకు అక్కడ క్లారిటీ రాలేదు. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఇక్కడ నాకు బాగా ఓకే. గుర్తుంది సార్. $3 ఉండింది, $4 మధ్యలో టచ్ చేస్తా ఉంది. అది మనకు పీవీసీ సార్. మెటా స్వాప్ ఆప్షన్ ఇచ్చినప్పుడు. అవును. ఓకే ఓకే సార్. ఓకే సార్. అయితే ఇక్కడ డేట్ రేంజ్ చూసే అవకాశం ఉందా? ఉంది సార్. అక్కడ డే ఉంది కదా, అందులో కూడా మీరు పెట్టచ్చు. డేలోనే మీరు బ్యాక్ వెళ్ళాలి బాగా, అలా అయితే ఏ రోజు అన్నది వస్తుంది. అలాగే అలాగే సార్. అయితే ఇది మంత్ ప్రకారం వస్తుంది, పర్ మంత్ కి వస్తుంది క్యాండిల్. అచ్చా, డేలో ఉండి వెళ్తే మనకు అది ఈజీ అవుతుంది కదా సార్? అవును సార్, అవును సార్. కొంచెం లాంగ్ గా వెళ్ళాల్సి వస్తే కానీ డేనే బెటర్ అన్నట్టుగా. అవును. ఏ దాకా వచ్చాం ఇప్పుడు సార్? ఓకే, 24 వరకు వచ్చాం. ఇక్కడ 2024 ఉన్నాం. నాలుగు వరకు వచ్చాము. 23 4 వరకు వచ్చాము. 1 మినిట్ సార్. 4 వరకు వచ్చాం. సార్ అది ప్రైస్ కరెక్ట్ సార్. అది మీరు చూసింది ఇందాక ఆ మంత్ లో ఎంత స్టార్టింగ్ ఉండాలి. కరెక్ట్ సార్. ఓకే 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 సార్. అయితే ఇక్కడ మేము డేలో చూడొచ్చు కదా? అవును సార్. ఇది మా ఫిబ్రవరి 23, 24 ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 14 కావాలి సార్. 14 డేటు. 15వ తారీఖు సార్. ఇది 14 మరి 4.7 అంతే సార్. కరెక్ట్. అవును సార్. 3.937 ఉంది ఓపెన్ ప్రైజ్. ఓపెన్ ప్రైజ్ 3.937 ఉంది. ఓకే. సో తర్వాత ఏమైందంటే ఇది పెరిగిపోయింది సార్. తర్వాత ఇక్కడ చూడండి సార్ మీరు, అది మరి ఇక్కడ ఒకటి మనము తర్వాత వచ్చేసి మనం యూజ్ చేసినప్పుడు ఏమైందంటే సార్ అది, సో మళ్ళీ కిందికి పోయి మళ్ళీ పడి తర్వాత అది ఏమైందంటే చూడండి సార్, ఇది మళ్ళీ 3.96 చూడండి సార్. ఇక్కడ ఇది ఎప్పుడు సార్ 3.96 12వ నెల. అవును సార్, 2023 12 డిసెంబర్ లో. ఆ తర్వాత ఏమైంది చూడండి సార్, ఇక్కడ 5.28 కూడా వెళ్ళింది ఇది. చూడండి సార్. అవును సార్. ఇది ఎప్పుడు సార్ ఇది చూస్తే? అది రీసెంట్ గా 2024 3వ నెల సార్. 1 ఇయర్ పైన అవుతుంది. అంటే నేను ఏంటంటే సార్, ఆ టైంలో ఖచ్చితంగా చాలా వరకు అంటే వెళ్ళినాయి సార్. చాలా వరకు కూడా మంచిగా వెళ్ళడం జరిగింది.
చూడండి ఇది కూడా మామూలు ఫ్లక్చుయేషన్ జరగట్లేదు సార్. ఇక్కడ చూడండి ఇయర్లీ చూస్తే పోయిన సంవత్సరం ఈ టైంలో $4.440 ఉంది. లోయెస్ట్ వచ్చేసి 1.207 ఉంది సార్. 1 month బిఫోర్ కూడా ఇది 30 days లో చూస్తే కూడా 2.973 ఉంది. 24 hours లో చూస్తే కనుక సో ఎక్కువగా అంటే ఈరోజు పెరిగింది అది వాల్యూ. మరి ఇక్కడ సార్ అది ఈ విధంగా చూపిస్తుంది 2.65. అచ్చా మనం ఇక్కడ చూసినప్పుడు ఇవన్నీ ఇక్కడ వచ్చింది సార్. ఇందాక నేను ఎక్కువ రేట్ చూసాను ఇక్కడ. సార్ ఇందాక 52 పాయింట్ అదే చూసింది ఇందాక మీరు 2024. ఓకే ఓకే ఓకే. సో ఈ విధంగా అంటే జరుగుతుంది అనేది చూడండి సార్. చాలా ఇప్పుడు మనం యూటిలైజ్ చేస్తలేం కనుక మళ్ళీ ఇది తగ్గిపోయింది. సో ఏంటంటే సార్ నేను చెప్పేది సో చాలా వరకు కూడా ఇక్కడ $4 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేస్తే పైన కూడా కనబడుతుంది. ఇక్కడ ఆల్ టైమ్ హై చూడొచ్చు కదా సార్, దీంట్లో ఆల్ టైమ్ హై ఎంత వచ్చింది చూడొచ్చా? చూడొచ్చు. అంటే ఇక్కడ ఏం చూస్తాయంటే సార్ ఇది డేది కనుక డే చూడండి ఇప్పుడు ఎవ్రీ డే అనమాట. చూడొచ్చు ఆల్ టైమ్ హై అనేది మీరు ఇందులో వ్యూ సిఆర్ లో చూస్తే కనుక ఎంతకి వెళ్ళింది అనేది చూడొచ్చు. ఆల్ టైమ్ లో కూడా చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఆ రోజు వాల్యూ కూడా ఇప్పుడు చూడండి మీరు ఎక్కడంటే 16 తారీఖు నాడు 2023. ఓకే సో 4.247 ఓపెన్ అయింది. ఆ రోజున హైయెస్ట్కి వెళ్ళింది 4.315. లోయెస్ట్ వచ్చేసి 4.012. క్లోజ్ కూడా అయింది అక్కడిని. సార్ ఎవరు మాట్లాడుతున్నారు మన ఆ రోజు ఇది $66.47 million కూడా బిజినెస్ జరిగింది. ఓకేనా సార్? ఈ విధంగా కూడా మనము ఈ డీటెయిల్ అనేది మనం చూడవచ్చు. ఇంకా కూడా మనకు క్లారిటీ రావాలంటే బిఎస్సి స్కాన్లోకి వెళ్ళి కూడా మనము చూడొచ్చు. ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట. బిఎస్సి స్కాన్లోకి వెళ్ళినా కూడా ఇంకా క్లారిటీ అనేది మనకు కనబడుతుంది. ఓకేనా? సో అలాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఏంటి సార్ ఇది ఇందాక మనం మాట్లాడింది ఏంటిది? కేక్ యూఎస్డిటీ. ఓకే ఇదే తీసుకుంటే ఇక్కడ మనం టైం లిమిట్లో 1 week 1 month ఇయర్ లేదా ఇక్కడ ఇయర్ ఇవ్వలేదా? ఓకే 1 month ఇచ్చాడా? ఇక్కడ ఇలా కూడా చూస్తారన్నమాట. బి అంటే బై, సెల్ అంటే సేల్. 1 month లో ఇలా క్యాండిల్ చూపిస్తుంది. ఇక్కడ ఇయర్లీ మరి ఇచ్చాడా? ఓకే దీని గురించి ఇయర్లీ ఇవ్వలేదు. సో ఇది ఎప్పటిది చూడొచ్చు మనం. ఓకే 1 minute సార్ చూస్తాను. ఒకసారి న్యూస్ ఇక్కడికి వచ్చాను కనుక న్యూస్ చూడండి సార్. న్యూస్ ఎవ్రీడే చూడండి. ఇక్కడ ప్రతిదీ మనకు పనికొచ్చే న్యూస్ ఉంటుంది. ఇక్కడ మన క్రిప్టోలో పనిచేస్తాం కనుక అక్కడ మీకు నేను చూపిస్తాను. 1 minute సార్. ఇంకొక ఎక్స్చేంజ్ చూపించాలి, అది ఇక్కడ కాదు. ఓకే ఇక్కడ ఏమంటున్నాడు? గ్లోబల్ ఎరిక్ ట్రంప్ అగ్రీ ఈథర్ షుడ్ బి ఓవర్ $8K యాజ్ గ్లోబల్ 3 hours బిఫోర్. ఏమంటుందంటే గ్లోబల్ మనీ సోర్స్. ఓకే ఇది మనకు సంబంధించి కాదు. రైట్ $8,000 వరకు వెళ్తుందని చెప్తున్నాడు. ఓహో $8K అన్నాడు కదా. ఓకే $8,000 వరకు. ఓకే సార్.
సో ఇట్లా మీరు ఉంటే కనుక ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకటి XRP ఏమంటున్నారు సార్? XRP is your Ripple sees it is RLUSD stable can grow among retail user. Ripple stable issued XRP can is your Ripple was సార్ XRP ఇష్యూర్ అన్నాడు. ఇష్యూర్ రిపెల్ సీస్ ఇట్స్ ఇది అర్థం కాలేదు సార్. ఇష్యూర్ అంటే ఇష్యూ చేసే వాళ్ళు అనుకోవచ్చు, బట్ అంత టెన్షన్ పడదు ఎందుకు సార్? ఏముంటుందో ఒకసారి చూద్దామంటే చూద్దాం. ఏముంది సార్? సింపుల్, మనకు మనం అచ్చతలు చూద్దాం, దానికి ఏముంది సార్? సో మనకి ఇక్కడ కాపీ పేస్ట్ అవ్వట్లేదు. నేను వేరే ఎక్స్చేంజ్ చూస్తే కాపీ పేస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ నేను కాపీ పేస్ట్ ఆప్షన్ లేదు. ఓకే, ఎనీవే అలా అయితే మనం ఇంకో ఐడియా చేద్దాం సార్. మాకు ఇంకో ఐడియా మన దగ్గర ఉంది. అలా మనం అర్థం కానప్పుడు మనం అర్థమయ్యే భాషలోనే చూద్దాం, మన భాషలో చూద్దాం, అచ్చ తెలుగు భాషలో చూద్దాం. XRP జారీదారు అంటే జవాబుదారి అన్నట్టు. ఇష్యూర్ అంటే జవాబుదారి, ఇష్యూ చేసే వాళ్ళే. దాన్ని ఏమంటే RLUSDలోకి మారే అవకాశం ఉందన్నట్టు, వినియోగదారులు పెరుగుతుందని సూచిస్తుంది. RLUSD స్టేబుల్ కాయిన్ అంటే ఇది $20 వెళ్తుంది సార్ అనేది మనకు ఇంతకుముందు వాళ్ళు ఇంటి ఇచ్చారు, బట్ అది అక్కడ RLUSD అనే స్టేబుల్ కాయిన్లోకి అక్కడ పెరుగుతుంది అనేది చెప్తుంది అన్నమాట. సో అదేంటనేది కొంచెం మనము తర్వాత చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ నో ప్రాబ్లం సార్. ఇలా ఇది మనము ఇవన్నీ మనకు అవసరమే, ఇలాంటివి మనము చూస్తూ న్యూస్ అప్పుడు చూడాలి. ఓకే, ఎనీవే ఇక్కడ నాకు కావాల్సింది దొరకలేదు కనుక నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తాను. ర్యాంకింగ్ సో ఇది చాలా చోట్ల ఉంది సార్. ఇది చాలా చోట్ల మరి బైనాన్స్ లో ఉంది, బైబిట్ లో ఉంది, బిట్కిట్ లో ఉంది, గేట్ లో ఉంది, బిట్ యూనిక్స్ లో ఉంది, హైపర్ లిల్లీ అంట, క్రాకెన్, హూయిబీ అన్నిట్లలో కూడా లిస్టెడ్ ఉంది. ఇది చాలా చోట్ల లిస్టెడ్ ఉంది సార్. ఎన్ని ఎక్స్చేంజ్లలో అంటే 1 2 3 4 5 6 7 8 ఎక్స్చేంజ్లలో ఇది లిస్టెడ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇది ఒక్క కాడ క్యాలిక్యులేషన్ రాదు. ఓకే, చాలా చాలా క్యాలిక్యులేషన్లో ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ రాదు ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నేను ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ ఉంది సార్ మొత్తం దీనికి సంబంధించిన ఒక ఆల్ టైమ్ హై. యాక్చువల్లీ ఇది నన్ను అడిగితే సార్ చూడండి, ఇక్కడ $43 వరకు కూడా వెళ్ళినట్టు చూపిస్తుంది మనకి. ఇక్కడ ఆల్ టైమ్ హై వచ్చేసి $43 వరకు వెళ్ళినట్టు కనబడుతుంది. సో సర్క్యులేట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 914.41 మిలియన్. 24 hours ట్రేడింగ్ వాల్యూమ్ చూడండి సార్ 161.22 మిలియన్. ఓకే, మ్యాక్సిమం సప్లై ఎంత సార్? ఇది డాలర్లో 45 కోట్లు అనొచ్చా? ఏం సార్, 1 10 100 1000 10,000 లక్షలు 10 లక్షల కోటి 45 కోట్లు అంతేనా? 45 కోట్లు చాలా తక్కువ అయింది కదా సార్? అంతే కదా సార్, 45 కోట్ల డాలర్లు ఉంది. మరి దాన్ని అక్కడ మిలియన్ బిలియన్లు ఎందుకు ఇప్పించలేదు? నేను మన వెంకటేష్ సార్ మాట్లాడాల్సిందే. సరే సార్, బిజీ ఉన్నా అనుకుంటున్నాను. సో పూర్తిగా చిట్టా ఇక్కడ మనం చూసుకోగలుగుతున్నాము. ఓకేనా, సో ఇది ఎథేరియంతో కనెక్టివిటీ ఉంది, ఇథేరియంతో ఉంది,
బేస్ ఈకో సిస్టంలో ఉంది. సో ఇది చాలా చాలా మరి ఇది మంచిది అనుకోవచ్చు. అందుకే ఇది $43 వరకు కూడా వెళ్ళింది. ఇది $43 వరకు కూడా ఇది అందుకే వెళ్ళింది అనమాట. అన్నిటితో టైప్ ఉంది. ఓకే, బిఎస్ఎస్ కామ్ ఎక్స్ప్లోరర్ ప్లాట్ఫాము, సో చాలా వాటిల్లో ఉంది ఇది. ఓకేనా, చాలా వాటితో కమ్యూనిటీలకి రెడిట్, ట్విట్టర్, టెలిగ్రాము అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ పాన్కేక్ ఫైనాన్స్, discord.com అండ్ www.youtube.com కూడా ఉంది. అంటే అఫీషియల్ అనమాట. ఇదంతా అఫీషియల్గా ఇక్కడ మనం ఓవర్వ్యూలో పూర్తిగా చూస్తాం. ఇక హోల్డర్స్ కూడా చూడొచ్చా, ఇచ్చిన లేదా చూద్దాం ఒకసారి. హగ్ హోల్డింగ్ అడ్రస్ ట్రెండ్ చూస్తే టాప్ 100 అడ్రస్డ్ బై బైనాన్స్ అంట. హోల్డింగ్ వచ్చేసి 109.8 మిలియన్ బైనాన్స్లనే ఇది జరుగుతుంది. తన అడ్రస్ కూడా ఇచ్చాడు. ఇక మిగతా అడ్రస్లు అక్కడ పక్కన రాయలే, ఓన్లీ వాళ్ళ అడ్రస్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, క్లిక్ చేస్తే ఒక అడ్రస్ లోనే ఎక్కువ ఉంది సార్. 1.109 మిలియన్స్ ఉన్నాయి ఒక అడ్రస్ లో. ఒక అడ్రస్ లో 14.9 మిలియన్స్ ఉంది. అది బైనాన్స్ వాళ్ళది. అది కూడా చూపిస్తుంది చూడండి సార్. అంటే బిజినెస్ చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారని అర్థం. ఇక్కడ చూడండి మళ్ళీ బైనాన్స్, బైబిట్ వాళ్ళది ఇది. ఇక్కడ దాని పక్కన గేట్ ఐఓ, బిట్ గేట్, మెక్సో, సో కూకాయిన్, బైనాన్స్. సో టాప్ 100 మనకు చూపిస్తుంది అంతే. ఇక్కడ టాప్ 100 మాత్రమే చూపిస్తుంది గేట్ ఐఓ. ఓకే, సో ఈ విధంగా సో పబ్లిక్ దగ్గర ఈ విధంగా ఉన్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతిదీ కూడా మనం ఈ విధంగా దేని గురించి సంబంధించిందైనా చూసుకోవచ్చు. రేపు పొద్దున మనకు మరి పీవీసీ మెటా వచ్చిన తర్వాత కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, పీవీసీ మెటా ఇప్పుడు మనకు చెప్పదు, ఎందుకంటే ఇది మనం చూస్తున్న ఎక్స్చేంజ్లో లేదు కనుక చెప్పదు అనమాట. అంతే. ఓకేనా, పీవీసీ మెటా వేరే ఉన్నాయి కానీ అది మనకు ఇంకా లిస్టెడ్ ఇక్కడ లేదు కనుక సో మనం ఇక్కడ చూడలేము అనమాట. ఓకేనా, ఎంత ఓవర్వ్యూ చేసినా కూడా ప్రీవియస్ మీటర్ వచ్చినప్పుడు మనకు ఇలాగే ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కాదు, వేసిన తర్వాత విప్పిన తర్వాత అవి రెండు కలిపి అందులో వేయాలి. ఓకే రైట్, 1 నిమిషం సార్. ఇక్కడ మనము ప్రతి ఒక్కరు కూడా మనం చూడొచ్చు అనమాట. నిన్న మనం ఒకటి ఏదో అనుకున్నాం, గుర్తుందా సార్? ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ. ఎస్, వైన్ గురించి నేను మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా, నిన్న ఈ టైంలో లేని వాళ్ళకి తెలీదు. సో వైన్ కూడా చాలా చోట్ల ఉంది చూడండి సార్. ఇన్ని ఎక్స్చేంజ్లలో ఉంది. అంటే దీన్ని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. వైన్ కూడా, వైన్ అనే కైండ్. ఓకేనా, 24 అవర్స్ వాల్యూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఓవర్ వ్యూలో కూడా మనము చూడొచ్చు. ఓవర్ వ్యూలో ఆల్ టైమ్ హై ఎంత ఉంది, ఆల్ టైమ్లో సర్క్యులేట్ ఏంటి. అబ్బా, ఈ మ్యాక్సిమం సప్లై చూడండి సార్ ఒకసారి. ఓకే, దీని హోల్డర్స్ చూడొచ్చు మనం. ఏది అంటే ఇంకా డిస్ప్లే అవ్వట్లేదు. ఇది డిస్ప్లే లేదు సార్, ఇది హోల్డర్స్ లేదు. ఓకే, స్పాట్లో చూసుకుంటే స్పాట్లో ఉంది. ఎక్కడో ఫ్యూచర్లో కాకుండా స్పాట్లో కూడా ఉంది ఇక్కడ. అది బైనాన్స్లో లేదు సార్. స్పాట్లో బైనాన్స్లో మనం నిన్న చెక్ చేసాం, అక్కడ లేదు. ఇది ఓన్లీ గేట్లో ఉంటుంది. ఓకేక్స్ అండ్ బిట్ గేట్, ఓబీ, క్రాకెన్. నిన్న బైనాన్స్లో మరి కొందామని చెప్పి మనం చెక్ చేయడం జరిగింది, లేదు. ఇది స్పాట్లో కొనుక్కుందామని చెప్పేసి చెక్ చేయడం జరిగింది, అక్కడ మనకు కనబడలేదు. లేదు సార్ ఇది. ఓకేనా, 1 అవర్ క్యాండిల్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. 4 అవర్ క్యాండిల్ ఈ విధంగా ఉంది.
1 month. సో సేల్ 30 minutes సేల్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, ఎనీవే ఏది ఏమైనా సార్ ఇక్కడ మనం ఓకే ర్యాంకింగ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఏదైనా కూడా చూడండి ఇక్కడ ఇవన్నీ ఈ టాప్ 100 ఏవైతే ఈ కాయిన్స్ మీకు చూపిస్తుందో ఇందులో మీరు వర్క్ చేసుకోవచ్చు, చేసుకునే వాళ్ళు. అలా అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తుంది చెప్పి ఇవన్నిటిలో చేయాలని కాదు. ఓకేనా, మీరు అలా వర్రీ అవ్వద్దు, యాజ్ యువర్ విష్. ఓకేనా, సో లిక్విడేషన్ కూడా మనము చూడవచ్చు అనమాట ప్రతిదానికి. 4 hour లిక్విడేషన్, 12 hours లిక్విడేషన్, 24 hours లిక్విడేషన్. ఓకేనా, సో ఇదంతా సంపాదన వాళ్ళకి. లిక్విడేషన్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడా సంపాదన. ఓకేనా సార్, ఫస్ట్ ప్రైస్, తర్వాత 1 hour లిక్విడేషన్, తర్వాత 4 hour లిక్విడేషన్, దెన్ 12 hours, దెన్ 24 hours. తిమ్మదిరి మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా సార్. ఈ ప్లేస్లోకి మన పీవీసీ మెటా ఎప్పుడు వస్తుందో చూద్దాం. పీవీసీ మెటా నాకు వచ్చిన డౌట్, చెప్పండి సార్. ఇప్పుడు ₹1,00,00,000 పీవీసీ మెటా కొనగలమా? అది $1,00,00,000 ఎన్ని డాలర్స్ వస్తాయి యూఎస్డిటీలు? ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూడండి. ఏమన్నా కొనగలుగుతామా? అసలు తీసుకుంటుందా? అలా ఉంటున్నారా? ఒకేసారి కొనదు సార్, ఒకేసారి తీసుకోదు. ఒకేసారి తీసుకోదా? ఒకేసారి తీసుకోదు. తో నువ్వు అంటే ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. అదే నువ్వు వేరే ఇప్పుడు బైనాన్స్, ఇప్పుడు నువ్వు బీటీసీని కొనాలనుకోని కొనొచ్చు, ఇతరే కొనాలనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ, ఎందుకంటే ఇదేంటంటే మల్టిపుల్ ఎక్స్చేంజ్లో మనం కొనొచ్చు, కానీ ఒకసారి ఇక్కడ మనము బై చేయలేము పీవీసీని. అంటే ఇది ఎవరికి సంబంధించింది అంటే పీవీసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సార్ ఎంతవరకు నువ్వు బై చేయగలవచ్చు, ఎంతవరకు నువ్వు చేయొచ్చు అనేది వాళ్ళు ఒక అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు అనమాట అక్కడ. చూడండి సార్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే $10,000 చూద్దాం. ఓకేనా సార్, ఓన్లీ $10,000 మనం చూద్దాం, అంతేగాని మిగతా తర్వాత పీబీసీ రాస్తే అయిపోతే సింపుల్ గా. ఇంకా రాలేదా? పీవీసీ మీటర్ రాగానే రావాలి కదా. ఇక్కడ ముందుగా తీసిద్దాం ఫస్ట్. ఓకే, ఓకే ఇక్కడ పీవీసీ. ఓకే, ఇక్కడ ఒక 10,000 రాసుకోండి, చూద్దాం. $10,000. సో ఇప్పుడు ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుంటారు అనమాట సార్. చూసారా ఇక్కడ మీకు ఇప్పుడు ఇక్కడ $9,763 వరకు మాత్రం నీకు ఇవ్వగలుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆల్రెడీ తీసుకుంటుంది నీ దగ్గర ఇంత. ఇక్కడ ఏమవుతుందంటే సార్, $9,766 రౌండ్ ఫిగర్ వేసుకుంటే 60 వేసుకున్నా కూడా $34 నీకు ఎక్స్చేంజ్ తీసుకుంటుంది. $10,000 నీకు ఇస్తుంది కంటిన్యూస్ గా, పర్లేదు ఇస్తుంది. కానీ నీ దగ్గర 34 అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ 9,845, మళ్ళీ 9,762. ఎంత అంటే మీరు $10,000 పెడతారు, మీకు దగ్గర ఎంత కట్టవచ్చు చూడండి. 10,000కి వెళ్ళి 9,762, 63, 65 మనిషి మేనేజ్ చేయండి. అంటే $260 మైనస్ అవుతుంది సార్, మీకు ఇక్కడ తక్కువ వస్తుంది. 762 సార్, 9,762, $238 నీకు మైనస్ అవుతుంది సార్ ఇక్కడ. అందుకే ఏంటంటే నువ్వు వాడికి ఫీజు కావాలా. ఇప్పుడు సపోజ్ దీన్నే నువ్వు 1000కి బై చేస్తే ఏమవుతుంది సార్, 10 సార్లు అవుతుంది, అవునా? లేదా 500 ఒకసారి, 5,000 ఒకసారి బై చేసినా కూడా 2 సార్లు అవుతాయి, 2 ట్రాన్సాక్షన్ అవుతుంది. 5,000 చూసుకోండి ఇక్కడ. 5,000కి ఏమైనా తగ్గిస్తుందా లేదా చూడండి ఇక్కడ. ఇలా చూసుకోవాలన్నమాట మనము. రేపు పొద్దున నువ్వు 1000 పీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇక్కడ కూడా 4,920. తీసుకుంటున్నారు. అంటే దగ్గర దగ్గర $73 తీసుకుంటారు. $73. లెక్క అవసరం లేదు, లెక్క చిన్నది కదా, అవసరం లేదు సార్. అందుకని చెప్పేసి ఒకవేళ నువ్వు 2,500 తీసుకుంటే 73 × 10 వేస్తే 10,000కి 730 సరిపోయింది సార్ ఇంచుమించు. అవును ఎక్కువ తీసుకుంటున్నాడు సార్. అంటే $10,000 ఏమో 238 కదా. అవును, ఇప్పుడు 1000 తీసుకుంటే $1,000కి $730 కట్ అవుతుంది మనకి. ఒక 73 × 10 కదా, 10 సార్లు చేస్తాం. అవును. సో ఇక్కడ చూడండి సార్, అట్లా కాదు లెక్క, మీరు చూడండి తప్పదు మీది. ఇక్కడ చూడండి 1000కి అయితే ఏమవుతుందంటే ఇక్కడ $6.5 మాత్రమే కట్ అవుతుంది, $5.5 మాత్రమే కట్ అవుతుంది ఇక్కడ 1000కి. ఇట్లా అనమాట. ఎంత తగ్గితే మీరు ఇక్కడ ఎంత తగ్గిస్తే మీ మెయిన్ ముద్ద ఒకేసారి అంత తగ్గుతుంది మీకు. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ వైజ్ అనమాట. ఇక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ కి ఏమవుతుంది, ఇక్కడ 1000 ఒకసారి అనుకోండి $5 అతనికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ $60 ఖర్చు అవుతుంది అంతే మనకి. కరెక్ట్, ఇది బెస్ట్ అనమాట. అంటే చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సార్, మల్టిపుల్ ఎక్స్చేంజ్లలో చేస్తారు, మల్టిపుల్ టైం చేస్తారు అనమాట. అలాగే మీరు ఇది కింద మీద చేసి అమ్మేటప్పుడు కూడా అంతే. మన $1,00,000 పీవీసీ మీటర్లు అమ్మేసాం. ఎలా అమ్మేసాం సార్? ఇలాగే 1,00,000 పీవీసీ మీటర్ ఆ రోజు మేము అమ్మేసాం. ఏ విధంగా అంటే ఇదే విధంగా. మరి ఒకేసారి 1,00,000 రాసి అమ్మేసామా? అవును, ఒకేసారి 1,00,000 రాసి అమ్మేసామా? కాదు సార్, 20 టైమ్స్ లేకపోతే 15 టైమ్స్ చేసాం మేము. అది కూడా ఒక ఐపీలో చేయలే. ఒక ఐపీ అంటే ఒక డివైస్ లో కాదు, 3 డివైజ్లలో చేసాం సార్. దాని ఐపీ వేరు, దీని ఐపీ వేరు, దీని ఐపీ వేరు. అంటే అవి ఐపీ అడ్రస్ ని క్యాచ్ చేస్తాయి ఎక్స్చేంజ్ అట్లా. అందుకని చెప్పేసి మల్టిపుల్ డివైస్ లో క్యాచ్ చేసాం. అమ్మేటప్పుడు కూడా మళ్ళీ కొనంటే మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ నెక్స్ట్ డేనే కొన్నాం సార్ వీటిని. అంటే $100 ప్లస్ అయింది అప్పుడు. అంటే $9,000 ప్లస్ అయినాయి. సో మన డాలర్ పరంగా చూసుకుంటే మాకు $100 ప్లస్ అయినాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే కదా మనం ఇప్పుడు మన సెషన్ చేసుకునేది ఏంటంటే, ఇప్పుడు అప్డేట్ లేదు, బట్ ఇప్పుడు నేర్చుకున్నాం. టేక్ అవే నాలెడ్జ్ తీసుకున్నాం. ఏమో సార్, ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇంత పీవీసీ మీట చూపిస్తున్నాం పీవీసీ మీట గురించి. అంటే దీని అర్థం మీరు పీవీసీ మీటలు తీసుకుని పెట్టుకోవాలి ఎంట్రీ అన్నట్టు కాదు కదా సార్. ఇప్పుడు సార్ మేము మాట్లాడుతున్నాము, చాలా మంది వింటున్నారు. ఇప్పుడు మీకు అనిపించింది కొనుక్కోవాలని మీ ఇష్టం, అది ఏమంటారు సార్? అంతే సార్, కరెక్ట్. అంతే. ఆ తర్వాత మళ్ళా రేపొద్దున ఇంకా తగ్గిపోయింది అనుకోండి, మేము కాదు, రేపే ఎల్లుండి చాలా పెరిగిపోయింది అనుకోండి, మాకు అవసరం లేదు, మేము చెప్పినాం కదా మీరు మరి మాకు అని కాదు. అది ఉండదు, మాకు ఇది ఉండదు అనమాట, రెండు లేవు. అందుకే అందరూ కూడా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి సార్. ఓన్లీ నాలెడ్జ్ తీసుకోండి, టేక్ అవే అంతే ఇక్కడ. సో మీరు ఈ రకంగా పెద్ద మొత్తం మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా బై చేస్తే జస్ట్ యూటిలైజ్ చేయండి. రౌండ్ ఫిగర్ ఎప్పుడు చేయకండి. 5,500 అంటే మీరేం చేయండి అంటే, దీన్ని చూడండి, ఇక్కడ 3 అంటే దగ్గర దగ్గర 2.9 కట్ అవుతుంది కనుక ఎప్పుడు కానీ రౌండ్ ఫిగర్ చేయకండి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే 499 చేయండి, ఎంత కట్ అవుతుందో కూడా మీరు చూసుకోండి ఒకసారి. 495.81. సో ఇట్లా అది కూడా అవును, అది కూడా మీకు వద్దనుకుంటే కనుక $100 తీసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి చూడండి సార్. సో చాలా తక్కువ, $1/2. సో నో ప్రాబ్లం, ఈ విధంగా తీసుకోండి. అంటే మీరు తక్కువ అంటే మీకు లేదా ఇంకో ఎక్స్చేంజ్లో ఇక్కడ చూడండి సార్ ఎంత కట్ అవుతుంది సార్. ఇక్కడ 40 సెంట్లు మాత్రమే కట్ అవుతుంది. ఇక్కడ 89.57 అంటే 40 సెంట్లు మాత్రమే కట్ అవుతుంది ఇక్కడ. ఇది పీవీసీ వాళ్ళకు వెళ్ళదు, ఇది ఓన్లీ పాన్ కేక్ వాళ్ళకు వెళ్తాయి సార్. ఒకసారి గుర్తుంచుకోండి, పాన్ కేక్ వీళ్ళు ఎవరు మధ్యవర్తి. ఇప్పుడు నువ్వు యూఎస్డిటీ నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు ఇండియన్ మనీతో యూఎస్డి తెచ్చుకున్నావు, యూఎస్డితో పీవీసీ కొంటున్నావు. సో ఎక్కడ కొంటున్నావు? పాన్ కేక్ అనే మధ్యవర్తి దగ్గర. అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే బ్యాంక్, ఇప్పుడు సపోజ్ నేను కువైట్లో ఉన్నా సార్, ఎగ్జాంపుల్ కువైట్లో ఉన్నాను నేను. ఓకే, కువైట్లో అంటే కువైట్ వాళ్ళే డబ్బు ప్రొవైడ్ చేసినట్టు కదా సార్. నాకు సాలరీ వస్తుందంటే కువైట్ వాళ్ళు డబ్బు ప్రొవైడ్ చేసినట్టు. నాకు ఎంత సాలరీ అది ఇచ్చేసారు, అయిపోయింది. అయితే నేనేం చేయాలి సార్? దాన్ని నాకు ఇండియన్ మనీ కావాలి, ఐఎన్ఆర్ చేయాలా. ఐఎన్ఆర్ చేయాలంటే ఊరికే మారుతుందా? మారదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమవుతుంది సార్, గూగుల్లో ఒక రేట్ చూపిస్తుంది, అతను ఎక్స్చేంజ్లోకి వెళ్తే ఆ రేట్ తక్కువ అవుతుంది, మళ్ళీ ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జ్ ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి సార్, ఇక్కడ చెప్పాలి ఎవరు? ఎక్స్చేంజ్ వాడు తీసుకుంటాడు. ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తున్నావు సార్, యూహెచ్టి అండ్ పీవీసీ. ఈ యూహెచ్టి ఎవరిదో తెలియదు, పీవీసీ ఎవరిదో తెలియదు, బట్ ఇక్కడ నువ్వు పాన్ కేక్ షాప్ లో ఎక్స్చేంజ్ అనే దాంట్లోకి వెళ్ళి నువ్వు మార్చుకుంటున్నావు. నీకు కావాల్సిన మనీ వస్తుంది, నీకు కావాల్సిన క్రిప్టో వస్తుంది. ఇక్కడ నువ్వు యూహెచ్తో పీవీసీ ఉండొచ్చు, లేదా కేకే ఉండొచ్చు. ఎగ్జాంపుల్ యూహెచ్తో నువ్వు కేకే ఉండొచ్చు. ఈవెన్ ఏదైనా కూడా నువ్వు ఏది తీసుకున్నా కూడా వితౌట్ ప్రైజ్ నీకు ఏది ఇవ్వదు. నువ్వేమైనా తీసుకో అవసరం లేదు, నా ఎక్స్చేంజ్లో అవుతుంది, నేను చేంజ్ చేసి ఇస్తున్నాను నీకు. కనుక ఇది కేక్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అర్థమైంది సార్? ఇక్కడ కూడా చూడండి సార్, మీరు ఎంత కట్ అయింది సార్, ఇక్కడ 10 సెంట్ కట్ అవుతుందా లేదా? అవును సార్, కట్ అవుతుందా? అవుతుంది. మరి ఇది 10 సెంటే ఎందుకు, అక్కడ 40 సెంట్లు ఎందుకు సార్? పీవీసీ మీట హై లెవెల్ సార్. పీవీసీ మీట అనేది మామూలు విషయం కాదనమాట. అందుకని చెప్పేసి అది అట్లే ఉంటుంది, ఇది ఇట్లే ఉంటుంది. దట్స్ ఇట్, అంతే. ఎంత సెట్కి ఎంత కావాలంటే అది చాలా పెద్దది. ఆ పెద్దది ఇప్పుడు మనం ఎందుకు గ్రహించట్లేదు అంటే, ఇందాక చూసాం కదా, గ్రహించలేం, మనం గ్రహించలేకపోతున్నాం. పబ్లిక్ గ్రహిస్తుంది, బయట వాళ్ళు గ్రహిస్తున్నారు. ఓకేనా? ఏది తీసుకున్నా ఓకే, ఏ యూజెడ్తో ఇంకోటి ఏదైనా తీసుకుందాం, మనకు తెలిసిన కైనా తీసుకుందాం. అవునా? సపోజ్ ఇక్కడ ఏమున్నాయి సార్, ఏమవుతున్నాయి, కొన్ని వస్తున్నాయి ఇక్కడ. మనకు తెలియాలి ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది అని తెలిస్తే మనము ఏదైనా చేయొచ్చు. ఓకే, సపోజ్ ఈటీసీహెచ్ తీసుకోండి సార్. ఈటీహెచ్ ఇథేరియమా? ఇథేరియం ఇక్కడ తీసుకోరాదు, ఎందుకంటే అది నెట్వర్క్, ఇథేరియం నెట్వర్క్. సో బిఎన్బిలో ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఆర్కమ్ కూడా మరి ఇది కూడా బిఎన్బి వాళ్ళది కాదు, కనుక ఇక్కడ మనం చేయలేం. ఏఆర్బి సార్. ఓకే, ఏఆర్బి. ఏఆర్బిఐ ఏదైనా సార్, ఏఆర్బిఐ ఏదో తీసుకోండి, ఏదైనా సార్. సపోజ్ ఓఎన్డిఓ తీసుకోండి సార్. ఓఎన్డి అంతేనా? ఓఎన్డిఓ. సో అది ఇక్కడ అవ్వదు సార్, అది ఎందుకంటే ఈ ఎక్స్చేంజ్ లో అవ్వదు. ఏంటంటే సార్, మనం అక్కడ దీన్ని మరి ఎక్కడ పోయి అవుతుంది, ఎక్కడ అవుతుంది, ఇందాక నేను ఎక్స్చేంజెస్ లో కొన్ని నేను చూపించాను మీకు, అది అక్కడ చూసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ మీరు అట్లా చూస్తే ఏమిటంటే, ఇక్కడ బైనాన్స్ లో చూసుకోవాలి ఎగ్జాక్ట్లీగా. బైనాన్స్ లో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది బైనాన్స్ అనేది ఎందుకు ఈజీగా అర్థమవుతుంది అంటే, అన్ని క్లారిటీగా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఈజీ ఉంటుంది. సో చూడండి సార్, ఇక్కడ మనము ఇలా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ పెప్పే కూడా కాదు, సోల్ కూడా ఇథేరియమే సార్. అందుకని చెప్పేసి ఒకసారి ఒకసారి చూద్దాం, ఒక నిమిషం సార్. ఓకే, ఇక్కడ డాజ్ రాక్ వచ్చింది, డాజ్ కాయిన్ రాలేదు. సో ఎనివే ఏదో ఒకటి తీసుకుందాం, డాజ్ రాక్ అనుకుందాం. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ కింద బ్లాక్ బిఎన్బి చైన్ అని చెప్పేసి రాయడం జరిగింది. బట్ ఇది ఇక్కడ ఉందా లేదా, అది లిస్టెడ్ ఏంటో తెలియదు. మనం వచ్చింది ఒకటి అలా వచ్చింది అనుకో, మనం కొటేషన్ అంతే. చూడండి సార్, ఇక్కడ కూడా ఇది కూడా ఏమవుతుంది సార్, చూడండి ఇక్కడ కట్ అవుతుందా సార్, ఇక్కడ 63 43 46 47 కట్ అవుతుందా లేదా సార్ సెంట్? సో అంటే ఎవ్రీథింగ్ దే విల్ టేక్, వాళ్ళు వాళ్ళ యొక్క కమిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక మనము ఏదైతే టోకెన్ ఫార్మింగ్, స్టేకింగ్ .io సంథింగ్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ టైంలో మనకి ఫీజు కట్ అవుతుంది. సో ఎక్కడ కట్ అవుతుంది సార్, మనకు బిఎన్బి. సో మన వాళ్ళు ఎవరితో టైప్ అయ్యారు, అసోసియేట్ అయి ఉన్నారు. తనకు ఎక్స్చేంజ్ లేదు, పీవీసీ వాళ్ళకి ఎక్స్చేంజ్ లేదు. ప్లీజ్ వినండి, అయ్యో టైం టాలని చూసుకోలేదు, సారీ సార్. పీవీసీ వాళ్ళకు ఎక్స్చేంజ్ లేదు, రెంట్ మీద నడుస్తున్నారు. ఆ రెంట్ ఎవరి దగ్గర ఉన్నారు, బిఎన్బి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నారు వీళ్ళు, అంటే ఎక్స్చేంజ్ లో ఉన్నారు.
అక్కడ కమిషన్ ఎవరికి వెళ్ళాలి సార్ చెప్పండి? బిఎన్బి వరకు కమిషన్ వెళ్ళాలి సార్. బిఎన్లోకి వెళ్ళాలి. బట్ మన ఇంటెన్షన్ ఏంటి? నో, ఇది పీవీసీ వాడు అంటే ఇట్లా మాట్లాడుతున్నాడు. నేను అంటలేను పీవీసీ వాడు చాలా తీసుకుంటున్నాడు, వాడు వేస్ట్, వాడు ఇట్లా సభ్యులు సంపాదిస్తున్నాడు, మన మీదే సంపాదిస్తున్నాడు తప్ప వాడు ఒక్క రూపాయి ఇవ్వడు. అంటే ఇది పబ్లిక్ టాక్, నేను మాట్లాడేది, నేను కాదు మాట్లాడేది. సో యాక్చువల్లీ అదే అందరి నోట్లో ఆడుతుంది. బట్ ఏంటంటే తనకి ఇప్పటివరకు ఎక్స్చేంజ్ లేదు. ఎవరికి? పీవీసీ వాళ్ళకి ఎక్స్చేంజ్ లేదు సార్. అందుకని చెప్పేసి ఏంటంటే సార్ వాళ్ళ పైన నడుస్తున్నారు వాళ్ళు. ఎవరితో? బిఎన్బి వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నారు. అంటే అక్కడ ఇది మా వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. బట్ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ. ఎందుకు అంటే అది దాని యొక్క ప్రైస్ అనేది ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, దానివల్ల వెళ్తుంది. ఓకే, కొన్ని ఎస్ సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే మరి సార్ ఇంత పెద్ద పెట్టుబడి పెట్టిండు సార్, మరి సొంతం ఎందుకు లేదు సార్ బిఎన్బి? క్రిప్టో కరెన్సీలో ఎందుకు అనేది నేను చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే వెంటనే ఒక కాయిన్ తీసుకొచ్చిన తర్వాత అతను వాళ్ళు అన్ని అది కొద్దిగా దాని మూవ్మెంట్ అంటే మార్కెట్ తట్టుకొని నడవాలి. ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు మనము చాలా మంది సూపర్ మార్కెట్ ఉంటాయి సార్, పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది. దాంట్లో దగ్గర కోటి కంటే ఎక్కువ సామాన్ తీసుకొచ్చి పెట్టాడు. బట్ అది జాగా తనది కాదు, ఆ కట్టింది కూడా తనది కాదు. రేపు పొద్దున అగ్రిమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అవుతుంది కాదు అనేది తను ఎస్టిమేట్ వేయలేదు. వేక ఏం చేశాడంటే ముందుగా ఒక జాగాను లీజుకి తీసుకున్నాడు సార్. కొన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది. అతను ఇచ్చిన మనిషి ఇతని బిజినెస్ ఇప్పుడు ఎవరైతే కిరాయికి రెంట్ తీసుకుంటున్నాం అక్కడ, నేను ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టాను, ఇండస్ట్రీ పెట్టాలని. సో నా ఇండస్ట్రీ నడిచినా నడకున్నా తనకు అగ్రిమెంట్ ఏదైతే ఇచ్చానో నేను పే చేయాల్సిందే. ఈవెన్ ఇక్కడ నేను రోజు ఒక ₹1 కోటి తీసుకున్నాను, నాకు రోజు ఇక్కడ కోటి బిజినెస్ అవ్వని అతనికి గదే కోటి ఇవ్వాలి, లేదా నాకు రోజు ₹1,00,000 అవ్వని బిజినెస్ నేను ఏదైతే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తానో అతనికి అంతే ఇవ్వాలి. సో ఇక్కడ ఈ అనుకోకుండా జాగా అతనిది కాదు, ఆ సూపర్ మార్కెట్ మొత్తం సైడ్లో అంతా చేసి ఇండస్ట్రీ మస్తు నడుస్తుంది, కానీ జాగా తనది కాదు. అక్కడంతా డెవలప్ అయిపోయింది, దగ్గర 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది, మస్తు డెవలప్ అయిపోయింది. బట్ జాగా తనకు అమ్మడానికి రెడీ లేడు. ఎవరు? జాగా వ్యక్తి. అంటే ఇతను లేచిపోవాల్సిందే కదా సార్, లేచిపోవాల్సిందే కదా. మరి తర్వాత నేనే సార్ పబ్లిక్ ఏమంటారు వినండి సార్, పూర్తి నా పాయింట్ పూర్తి అవ్వలేదు. పబ్లిక్ ఏమంటారు సార్, ఇది ఇంతగానో ఖర్చు పెట్టి ఇంతగానో నడుస్తుంది, ఒక జాబ్ ఇంకొని పెడితే అయిపోతుండే కదా అంటాడు. అంటే అయిపోయిన దాని గురించి మాట్లాడతాడు, అయిపోతుండే కదా అని. ఇక్కడ వినండి సార్, అంటే దీని అర్థం ఇక్కడ ఇది పోతుందని కాదు. ఇక్కడ మీరు వినండి, ఫస్ట్ జాబ్ గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది పోతుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సప్లై ఎక్కువ తీసుకొచ్చాడు, సప్లై ఎక్కువగా ఉంది. ఎందుకంటే తిన కమ్యూనిటీ వచ్చేసి 85 లక్షలు అంటే 40 లక్షల కమ్యూనిటీ సార్ ఇతనిది అనుకుంటు. నేను అందరేమో 85 లక్షలు అంటారు, నేను 40 లక్షలు అంటాను. నేను అంటాను 40 లక్షల కమ్యూనిటీ అంటే నాకు ఒక 5 lakh కమ్యూనిటీ వచ్చిన ఆన్ ది స్పాట్ లో. ఎందుకంటే నేను స్టార్టింగ్ చేసినప్పుడు నేను బిలియన్స్ ఇస్తానని చెప్పాను, ఇచ్చాను కూడా, ఇచ్చాడు. సో రాస్తారు అనుకుంటే రాలేదు ఇక్కడ. సో మరి ఈ బిఎన్బి వాళ్ళతో ఎన్ని సంవత్సరాలు ఇతను ఏమంటారు సార్ అగ్రిమెంట్, అతను ఏమంటారు కొలాబరేషన్ ఎన్ని రోజులు ఉందో తెలీదు, మనకు తెలియదు. ఇవన్నీలో ఇంటర్నల్ విషయాలు బయట రావు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఏదో మాట్లాడాలనుకున్నారు. అంటే ఇంతగా డబ్బు పెట్టి ఇట్లా చేస్తుండు, అదొక్కటి సొంతం చేసుకుంటే అయిపో కదా. మరి ఇందాక అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్, ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాను. కరెక్ట్ కలిసిందా లేదా? సార్ అర్థం కాలేదు. మీరు చెప్పండి సార్. అదే జాగా అమ్మడానికి ఆ ఓనర్ రెడీగా లేడు సార్. ఎంత పెట్టినా గానీ, ఎంత ఉన్నా గానీ, ఎంత బిజినెస్ బాగా డెవలప్ అయినా గానీ అతను అమ్మడానికి రెడీగా లేడు. అంటే లేడు కానీ మనకు ఇప్పుడు బిఎన్బి ఎక్కువ ఖర్చు సార్. ఇప్పుడు తీసుకోవాలా అతను ఇప్పుడు తీసుకుంటాడు. అనేది అదే అంటే జరిగింది కదా. ఇప్పుడు మన ఓన్ చేస్తే మనకు కొంచెం సేఫ్ అవుతుంది. ఇప్పుడు బిఎన్బి ఖర్చు ఎక్కువ సార్. స్టార్టింగ్ లో ఎక్కువ పడుతుంది మనకి, మళ్ళీ ఖర్చు బిఎన్బి కంటే ఎక్కువ పడుతుంది ఖర్చు. ఓన్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సార్, స్టార్టింగ్ లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ $1 కట్టే జాగాలో $2 కట్ అవుతుంది. స్టార్టింగ్ లో అలా అవుతుంది. అయితే ఎందుకు అలా అవుతుంది అంటే కొత్తగా తీసుకొచ్చాడు తను, అది ప్రతిదీ తనకే పోతుంది, ప్రతిదీ పీవీసీ వాళ్ళకే వెళ్తుంది. కానీ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ
ఎక్స్చేంజ్ తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఈ యొక్క కాయిన్ ఏదైతే లిస్ట్ చేశాడో దానికంటే ఇది తల మీద ఇంకా ఇంకా పెద్ద ఎత్తు అన్నమాట. అట్లుంటుంది అనమాట. అంటే ఇవన్నీ మనకు తెలియక నేను చెప్పను ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో చేయాలా, అందుకే కొంతమంది చాలా అంటే టెక్నికల్ వాళ్ళని తీసుకురండి అని చెప్పి చెప్తారు. ఎందుకు సార్ అవన్నీ మనకు అవసరం లేదన్నమాట, అంత పెద్దగా డీప్ గా. సార్ సార్ రాజా సార్ ఇవాళ ఎల్లిపాడు ఆఫర్ చేసిన సార్ 300. ఓకే సార్ ఓకే ఇవాళ వేసిన సార్. గ్రేట్ సార్, 100% గ్రేట్ సార్. ఎందుకంటే మీరు 300 చేస్తే మరి మీరు ఇంకొక 600 బిజినెస్ తీసుకొచ్చారు కింద, అంటే మొత్తము 900, అంటే మామూలు విషయం కాదు సార్. ఎస్ సార్, సార్ ఇవాళ 5,000 తోటి సీడ్ పని చేసాను సార్ మళ్ళీ ఇవాళ. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. నేను 1000తో చేశాను నిన్న, ఇక్కడ మీరు లైవ్ లోనే చూసారో తెలియదు, బట్ ఈ రోజు కూడా చేయాల్సి ఉండే, టైం ఎక్కువైంది. ఇవాళ 100 300 తోటి వెల్లుబాటు ఆఫర్ చేసిన, 5,000 తోటి సీడ్ పని చేసిన సార్ ఇవాళ ఒక్కరోజే. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఇది కదా కావాల్సింది. నిన్న లేదా మొన్న మనకి రాజమల్ల వెంకటేశ్వర సార్ కూడా ఒక 4 to 5 మెంబర్స్ ని కూడా మరి కొత్త వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండండి. అంటే ఇక్కడ మనము ఇక్కడ చూడండి సార్, మనము పర్లవి నేను పీవీస్తో ఉన్నాము, ఇందాకనే మాట్లాడుకున్నట్టుగా కొద్దిగా డల్గా ఉన్నమాట వాస్తవమే. బట్ మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో నిజంగా ఇది ఒక బంగారు బాట సార్ వాళ్ళకి. పీవీసీలోకి మీరు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కొత్త వాళ్ళని, నిజంగా వాళ్ళకి మీరు బంగారు బాట వేసినట్టే. వై? ఎందుకు అంటే ఈ రోజున బిలో 1 రూపీ ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బిలో 1 రూపీ, ఈవెన్ రేపు పొద్దున 50 పైసలకు వెళ్ళినా కూడా మనకు టెన్షన్ లేదు, బట్ అది హై వాల్యూ అవుతుంది. కనుక మీరు ఆలోచించండి, వాళ్ళు ఎంతతో టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటారో, ఎంతతో ఎర్లీ బర్డ్ చేసుకుంటారో, ఎంతతో టోకెన్ స్టేకింగ్ చేస్తారో నాకు తెలీదు. అది ప్లస్ పాయింటే. తర్వాత వాళ్ళకి మీరు ఈ టైంలో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్థితిగతిని బట్టి ఎంత మీరు పీవీసీ మెటా కొని పెట్టుకోమని చెప్తారో తెలీదు, బట్ వాళ్ళకి మాత్రం మీరు బంగారు బాట వేసినట్టే. సార్ ఒక్కటి అడుగుతా సార్. మనకు 28 తారీఖు నాడు చిన్నగా అప్డేట్ వస్తుందా? కొంచెం లేట్ చిన్నగా రావచ్చు, ఇక్కడ ఏం వస్తుందని చెప్పలేను సార్. సరే ఓకే సార్. అది ఒక్కటి ఏదో చిన్నగా వచ్చిందంటే కొంచెం సంతోషం సార్. ఓకే సార్. అందరి గురువులకు, మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండండి, అందరికి కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ముందుగా ఎవరు కూడా ఓవర్ థింకింగ్ చేయకుండా లెవెల్గా వెళ్ళండి. ఎప్పుడైతే లెవెల్గా వెళ్తామో మనకు మన యొక్క ఆలోచన విధానం బాగుంటుంది, ఆ విధంగానే అన్ని జరుగుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ బీ పాజిటివ్గా ఉంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతలోపు కొద్దిగా నాలెడ్జ్ తీసుకుంటూ చిన్నగా మరి నేర్చుకుంటూ చిన్నగా సంపాదించుకుంటూ మనం వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. లేట్ అయింది ఈరోజు, నేనే టైం చూడలేదు. ఒకటే టైం చూసిన తర్వాత కూడా 6 నిమిషాలు మాట్లాడినా. అంటే ఇప్పుడు 8:53 అవుతుంది మొబైల్లో, నేను 8:44కు టైం చూసాను. ఎందుకంటే ఈరోజు నాకు డే ఆఫ్ కనుక నాకు తెలియలేదు, నేను టైం చూడలేదు యాక్చువల్లీ. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి, విన్న వాళ్ళకి, ఇప్పటిదాకా ఉండే మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మనకు మేబీ 4-5 డేస్ తర్వాత గూగుల్ మీటింగ్లో మీటింగ్ ఉంటుంది, నడుస్తుంది. దాన్ని మీకు రోజు ఒక 10 నిమిషాలు, ఇక్కడ నేను లేకున్నా కూడా వేరే సార్లు కూడా దాని గురించి 10 నిమిషాలు మాట్లాడతారు. దాన్ని ఏ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనము చేసుకున్న తర్వాత ఏ విధంగా గూగుల్ మీట్లో అటెండ్ అవ్వాలి, అన్ని విషయాలు కూడా మీ అందరికి తెలుస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా. పీవీసీ రేపు మళ్ళీ 9:40 నిమిషాలకు మీట్ అవుతాం. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై టీవీసీ మెటా. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.